యా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ప్రీవియస్ క్లాస్లో మనం నార్మల్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేసాం. పైథాన్ యొక్క ఇంట్రడక్షన్. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, అసలు బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఓకేనా? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, అసలు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ యొక్క నీడ్ తెలుసుకున్నాం, ఓకేనా? సో ఒక లైక్ ఏంటి, ఎవరైతే ప్రీవియస్ క్లాస్ అటెండ్ కాలేదో ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి రికార్డింగ్ చూడండి అండి. రికార్డింగ్ చూస్తే సింపుల్గా అర్థమైపోతుంది, ఓకే? ఇంకా దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా పెట్టాను, అదేవిధంగా నోట్స్ కూడా పెట్టేశాను, ఓకే? సో తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లింక్డ్ ఇన్ అకౌంట్ లేదో వాళ్ళు క్రియేట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. సో వీలైతే వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోండి, లేదు మాకు ఇబ్బంది అవుతుందంటే కమ్యూనిటీ గ్రూప్లో అయినా పెట్టండి. బట్ ఫ్రెషర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ మీరైతే క్రియేట్ చేసుకోవాలండి. సో ఇది మీకు చాలా బెనిఫిట్ చేస్తుందండి, బెనిఫిట్ అవుతుంది మీకు ముందు ముందు. లింక్డ్ ఇన్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ లింక్డ్ ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే ఒక్కసారి నాకు క్లాస్ అయిపోయిన వెంటనే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? సో అదేవిధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా వీడియో పెట్టాను, ఒకసారి అది చూసి ఎవరైనా ఇంకా చేయని వాళ్ళంటే ఇన్స్టాల్ చేసుకోండి, ఓకే? సో ఇది మనకు ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ క్లాస్ నార్మల్గా కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, పైథాన్ యొక్క ఫీచర్స్ కావచ్చు, పైథాన్ యొక్క ఫ్లేవర్స్ గురించి కొద్దిగా తెలుసుకున్నాం. ఇలా ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్ళాం, రైట్? తర్వాత వచ్చేసరికి లైబ్రరీ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, అదేవిధంగా ప్యాకేజ్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసరికి ఫ్రేమ్ వర్క్ గురించి. సో జస్ట్ మనం ఇంట్రడక్షన్ అయితే తెలుసుకున్నాం. ఇదంతా కూడా ప్రీవియస్ క్లాస్లో జరిగింది. జస్ట్ ఒకసారి రీకాల్ చేస్తున్నాడు, ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగింది అనేది ఒకసారి జస్ట్ రీకాల్ చేశాం, ఏమేమి డిస్కస్ చేసామనేది. సో ఇది మనం. సో ఈ రోజు ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అయితే, సో ఒక చిన్న like ఏంటంటే, ఆల్రెడీ ఈ టాపిక్స్ తెలిసిన వాళ్ళు కొద్దిగా ఓపిక చేసుకొని మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎందుకంటే కొందరికి తెలిసినవి ఈజీ అనిపించవచ్చు, బట్ తెలియని వాళ్ళకి ఇక్కడ స్క్రాచ్ నుంచి నేర్పిస్తాం కాబట్టి, సో ప్రతి ఒక్కటి కూడా నేను స్లోగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. సో నేను అందుకే, సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ఐడియా ఉంటే మాత్రం సో కొద్దిగా రివిజన్ చేసుకోండి, ఓకే? యా. సో ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. ఫస్ట్, ప్రింట్ స్టేట్మెంట్. సో ప్రీవియస్ క్లాస్లో కూడా మీరు ఏం చేసాం, మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేసాం. సో ప్రింట్ స్టేట్మెంట్లో ఏం లైక్ ఏమి రాశాను, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో దిస్ ఈస్ ఫస్ట్ పైథాన్ క్లాస్, లేకపోతే పైథాన్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది రాశాను. సో ప్రింట్ స్టేట్మెంట్లో రాశాను, ఓకేనా? సో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రింట్ స్టేట్మెంట్లో నేను రాశాను మొత్తం కూడా. సో ప్రింట్ స్టేట్మెంట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం, ఓకే? The print statement in Python is used to display information on the screen. సో ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకోసం యూజ్ అవుతుందండి పైథాన్లో? డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసాం, డిస్ప్లే చేసాం. సో అందుకోసం మనకి ఏమి యూజ్ అయింది, ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ అయింది. సో ఒకసారి చూడండి ఇప్పుడు. సో రైట్ సైడ్లో డౌన్ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సో రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టెర్మినల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే సో మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయిందా, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, దిస్ ఈజ్ పైథాన్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది డిస్ప్లే అయింది. సో ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకోసం యూజ్ అవుతుంది, డిస్ప్లే. ఏదైనా మనం ఇచ్చిన దానికి అది ఏం చేస్తుంది, డిస్ప్లే అవుతుంది, ఓకేనా? సో మనం ఏది ఇస్తే అది ప్రింట్ స్టేట్మెంట్లో. సో ద ప్రింట్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఆన్ ది స్క్రీన్. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అది స్క్రీన్ పైన నాకు డిస్ప్లే అయ్యింది. మరి సింటాక్స్ వచ్చేసరికి ఏం రాశాను, ప్రింట్ ఎక్స్ప్రెషన్ అని రాశాను, పారాంథసిస్ లో ఎక్స్ప్రెషన్ అని రాశాను. సో ఇది సింటాక్స్ అంటే, ప్రింట్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ప్రింట్ పారాంథసిస్ ఎక్స్ప్రెషన్, ఓకేనా? అయితే ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే మనకు చాలా ఉంటాయి. ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్. ఇంకా ఇదేం చెప్పలేదు, వేరియబుల్ చెప్పలేదు, నేను వాల్యూస్ చెప్పలేదు, ఒకవేళ ఆపరేటర్స్ కూడా చెప్పలేదు ఇంకా. అండ్ ఫంక్షన్ కాల్స్ దట్ ఆర్ ఎవాల్యుయేటెడ్ టు ప్రొడ్యూస్ అనదర్ వాల్యూ. సో ప్రింట్ స్టేట్మెంట్ లో మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను నార్మల్గా ఇలా డబుల్ కోట్స్ పెట్టి ఈ విధంగా రాస్తున్నది ప్రింట్ అవుతుంది, బట్ నాకు అలాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా మనకు అవుతుంది. ఇప్పుడు సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ రాస్తున్నాను, కంగారు పడకండి. ఇది ఎలా నెక్స్ట్ ఇప్పుడు కొద్దిసేపట్లో మీరు తెలుసుకుంటారు. A=5 అని ఇచ్చాను. సో దీన్ని నేను ఇప్పుడు ప్రింట్ ఏ అని రాస్తాను, ప్రింట్ ఏ అని రాస్తాను. సో నాకు ఇక్కడ ఏమవుతుంది,
ఏ ఈక్వల్ టు 5 అనేది నేను అసైన్ చేశాను, దీన్ని అసైన్మెంట్ అంటాం, అసైన్ చేసినట్టు. ఓకేనా, ఇదేంటి అసైన్మెంట్ ఆపరేటర్, సింపుల్ అసైన్మెంట్ అంట. ఓకే, ఈక్వల్ టు జస్ట్ ఒక ఈక్వల్ టు ఉంటే, ఒక ఈక్వల్ టు ఉంటే మాత్రం అసైన్మెంట్ అంట. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫైవ్ని ఏలో అసైన్ చేసాం. సో కాబట్టి ఇప్పుడు ఏ అని ఇచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ మీరు డబుల్ కోర్స్ పెట్టారు, ఏం పెట్టారు, జస్ట్ ఏ అని ఇచ్చారు పారాంథసిస్ లో, ప్రింట్ పారాంథసిస్ ఏ, అప్పుడు నాకు అవుట్పుట్ అనేది 5 రా. సో అదొక ఎక్స్ప్రెషన్. సో అది వేరియబుల్, ఆపరేటర్స్ కావచ్చు, ఫంక్షన్ కాల్స్ వస్తున్నాయి. సో ప్రతిదీ కూడా ఏం చేస్తుంది, ఎవాల్యూ టు ప్రొడ్యూస్ అనదర్ వాల్యూ, ఒక వాల్యూని మనకి ఏం చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏ అని ఇచ్చాను, బట్ మనకి ఏమొచ్చింది, 5 అనేది వస్తుంది అవుట్పుట్. ఓకే, చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో ఈ విధంగా మనం నార్మల్గా ప్రింట్ స్టేట్మెంట్లో ఇలా రాసుకోవచ్చు, తర్వాత ఎక్స్ప్రెషన్స్ రాసుకోవచ్చు. సో ఆ విధంగా మనం అయితే రాస్తుంటాం. ఇక్కడ చూడండి, ప్రింట్ 15+20. సో డైరెక్ట్ ఏం చేశాను, 15+20 అనేది రాసేసాయి. సో నాకు అవుట్పుట్ అనేది ఎంత ప్లేస్ అవుతుందో అంత అడిషన్ వచ్చేసి నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో బేసిక్గా ప్రింట్ స్టేట్మెంట్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటి, స్టార్టింగ్ లో ఇలా రాశారు, తర్వాత ఏ అని రాస్తున్నారు, డబుల్ కోర్స్ పెట్టారా, బి అని రాస్తున్నారు. నార్మల్గా ఏ ఈక్వల్ టు సంథింగ్ ఇది ఉన్నా, బి ఈక్వల్ టు సంథింగ్ ఇంకో ఏదైనా రాసినప్పుడు డబుల్ కోర్స్ పెట్టలేదు. సో అలా ఏముండదు ఇక్కడ, ఎందుకంటే మనం రాసేది ఎక్స్ప్రెషన్ అండి. డైరెక్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ రాస్తున్నాం. సో అక్కడ మనం అక్కడ డబుల్ కోర్స్ ఏం పెట్టమండి, జస్ట్ ఇక్కడ ఏ అని బి అని ఆ విధంగానే రాస్తాం. ఓకేనా, రైట్. సో ద ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎందుకోసం అవుతుంది, డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అంత స్క్రీన్, మన ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేసుకోవడానికి మనకు ప్రింట్ స్టేట్మెంట్ అయితే యూజ్ అవుతుంది. సో సో అది ఎక్స్ప్రెషన్ అంటే మీకు వాల్యూస్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, ఓకేనా, ఆపరేటర్స్ ఉండొచ్చు, ఫంక్షన్ కాల్స్ ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆపరేటర్స్, ఫంక్షన్ కాల్స్ కొద్దిగా టైం తీసుకుంటుంది. అదే వేరియబుల్స్, వాల్యూస్ ఈ రోజు మీకు ఐడియా వచ్చేస్తుంది. వేరియబుల్స్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి అనేది ఈ రోజు ఐడియా వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్. సో నాకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ 15+20. సో ఆ విధంగా నాకు ఏమవుతుంది, ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ప్రింట్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ గురించి ఒకసారి చూసేద్దాం. సో జస్ట్ నేను ఏం చేస్తున్నాను, న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. న్యూ ఫైల్ తీసుకొని మీరు ఏ ఫైల్ నేమ్ ఇచ్చినా కూడా .py తోటి ఇవ్వాలి ఎక్స్టెన్షన్, పైథాన్ సంబంధించింది. సో మీరు ఒకవేళ సి చేస్తే .c ఎలా చేస్తారో, సో అదే విధంగా జావా చేస్తే .java ఎలా చేస్తారో, పైథాన్కి వచ్చేసరికి .py తోటి .py ఎక్స్టెన్షన్ తో మీరు సేవ్ చేయాలి. సో ఫండమెంటల్స్ .py. సో ఆటోమేటిక్గా నాకు py అని ఇచ్చిన వెంటనే .py ఇచ్చిన వెంటనే నాకు పైథాన్ యొక్క సింబల్ వస్తుంది లోగో, చూడండి ఇక్కడ. ఓకేనా, సో అందుకు మనం కంపల్సరీ .py ఇవ్వాలి, ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయాలి. సో ఫండమెంటల్స్ .py. ఓకేనా, సో ఫస్ట్ ప్రింట్, ఇది ఏంటి, యాష్ పెట్టాడు ఈ విధంగా రాస్తున్నాడు అనుకోకండి, జస్ట్ కొద్దిసేపు వెయిట్ చేయండి. కామెంట్స్ అనే టాపిక్ వస్తుంది, కామెంట్స్ అనే టాపిక్ వస్తుంది. అప్పుడు మీకు ఇది ఎందుకు పెట్టాను ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా, జస్ట్ ఒక 5 to 10 minutes కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఏం చేశాను, నేను యాష్ పెట్టి ప్రింట్ అని రాసాను. ఇప్పుడు దేని గురించి రాస్తున్నాం, ప్రింట్ స్టేట్మెంట్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకోసం యూజ్ అవుతుందండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే the information on the screen. ఓకేనా, జస్ట్ డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ అని రాస్తుంది. తర్వాత దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి సింపుల్ గా ప్రింట్ ఎక్స్ప్రెషన్. రైట్, ఇది ఎందుకు ఇలా రాశానో కూడా చెప్తాను. ఒక్క 5 to 10 minutes లో మీకు కామెంట్స్ అనే టాపిక్ వచ్చిన వెంటనే మీకు అంతా అర్థమైపోతుంది. ఇక్కడ యాస్ సింబల్ ఎందుకు పెట్టాడు అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా ఎవరికైనా. ఓకేనా, ఇప్పుడైతే కన్ఫ్యూజ్ కాదు. సపోజ్ ప్రింట్ హాయ్ దిస్ ఈజ్ సెకండ్ క్లాస్ అని అంటున్నా. దిస్ ఈజ్ సెకండ్ క్లాస్ అంటున్నా. సింపుల్గా ఏం చేయాలి, డౌన్ ఆరో మార్క్ ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టర్మినల్ అని ఇస్తున్నాను. ఓకేనా, రైట్. హాయ్ దిస్ ఈజ్ సెకండ్ క్లాస్ అనేది ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మీకు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రింట్ స్టేట్మెంట్ లో నేను ఇక్కడ ఏదైతే రాశాను, ఒక ఫార్మెట్ మనం ఏవైతే డబుల్ కోట్స్ పెట్టి రాశాను. ఓకేనా, సో ఇదేమైంది, యాస్టీజ్ గా ఒక ప్రింట్ అయింది చూడండి, డిస్ప్లే అయిందా లేదా ఇన్ఫర్మేషన్.
అంటే ఇక ఏంటి, ఒక పేపర్ తీసుకొని మీరు జిరాక్స్ షాప్కి వెళ్ళారనుకోండి, ఇదే విధంగా మీకు జిరాక్స్, ఇప్పుడు ఒక పేపర్ ఉందండి, ఆ పేపర్ని మీరు జిరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు యాస్టీజ్ వస్తుందా లేదా, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, యాస్టీజ్ గా హాయ్ దిస్ ఈజ్ సెకండ్ క్లాస్ అనేది మనకి యాస్టీజ్ గా ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఏది ఇచ్చినా అది ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టేసి, రైట్. ఇది ప్రింట్ స్టేట్మెంట్. అయితే అయితే మనం డబుల్ కోట్స్ ఎందుకు పెడతాం, అదే విధంగా స్ట్రింగ్ అనే టాపిక్ వచ్చినప్పుడు కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో రైట్. సో ఇప్పుడు ఇది నార్మల్ గా ప్రింట్ స్టేట్మెంట్ ఏ విధంగా డిస్ప్లే చేయొచ్చు అని చెప్పి, సపోజ్ దీన్ని కామెంట్ పెడుతున్నాను. కామెంట్ అంటే ఏంటో చూద్దాం కొద్దిసేపు. ప్రింట్, ఇప్పుడు ఏం చేశాను, 15 + 25 అని రాశాను. సారీ, 15 + 25 అని రాశాను. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుంది అవుట్పుట్, 40 వచ్చేసింది. 40 ఇక్కడ ఏం చేశాను, ఒక ఎక్స్ప్రెషన్ రాశాను. ఒక ఎక్స్ప్రెషన్ రాస్తే నాకు దాన్ని ఎవాల్యుయేట్ అయిపోయి మనకు వచ్చిందా లేదా, ఇక్కడ మధ్యలో ఆపరేటర్ పెట్టాను కాబట్టి వచ్చింది. ఇది అర్థమెటిక్ ఆపరేటర్ అండి. సో ఇంకా నేను చెప్పలేదు కాబట్టి జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ గురించి మాత్రమే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు ఏ విధంగా ఆన్సర్ అనేది మనకు డిస్ప్లే అయింది అది చూడండి. ఓకేనా, 40 అనేది వచ్చింది. సో ప్రింట్ స్టేట్మెంట్ గురించి ప్రతి ఒక్కరు కూడా క్లియర్ అవ్వాలి. ఏంటి, ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి ఎక్స్ప్రెషన్ రాస్తాం మనం పారెంథసిస్ లో, అది మీరు ఏదైనా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో అది మీరు ఇప్పుడు నార్మల్గా ఇలా న్యూమరికల్ గా రాసుకోవచ్చు, లేకపోతే స్ట్రింగ్ టైప్ లో రాసుకోవచ్చు, లేదా ఒక ఎక్స్ప్రెషన్ రాయొచ్చు, A = సంథింగ్ అని రాసి చూపిస్తాను. ఓకే, సో ఇది నార్మల్గా మనకు ప్రింట్ స్టేట్మెంట్ గురించి. ఓకే రైట్. ప్రింట్ స్టేట్మెంట్ గురించి ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా చాట్లో పెట్టండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఇది ప్రింట్ స్టేట్మెంట్ గురించి. సో ఏం చేసాం మనం, ప్రింట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా నాకు ఏమొస్తుంది, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని యాజ్ టీజ్గా నాకు డిస్ప్లే అవుతుంది. సో అందుకోసం నాకు ఏం యూజ్ అవుతుంది, ప్రింట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా రైట్. తర్వాత వాట్ ఈజ్ కామెంట్. సో మనం కామెంట్స్ అండి. సో కామెంట్ అంటే ఏంటి, మన ఒపీనియన్ అండి. ఇప్పుడు మీకు ఒక వీడియో నచ్చితే ఏం చేస్తారు, కింద వెళ్ళి కామెంట్ పెడతారు, యూట్యూబ్ కింద అయినా. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో కూడా మనం ఏం చేస్తాం, కామెంట్ పెడుతుంటాం. యా రాజశేఖర్ గారు చెప్పండి. డౌట్ అన్నారు చెప్పండి. ప్రింట్ స్టేట్మెంట్ డౌట్ అండి. ఓకే, హలో, యా చెప్పండి. అప్పుడు ఆ ప్రింట్ స్టేట్మెంట్ రాశారు కదా, మరి ఆ పైన స్టేట్మెంట్స్ అన్ని రాశారు, ఇట్ ఈస్ యూస్ టు ప్రింట్ ది ఇన్ఫర్మేషన్, అవన్నీ అంటే తెలియక అడుగుతున్నాను, అవన్నీ రాయాలా లేకపోతే ఓన్లీ ప్రింట్ అని చెప్పేసి డైరెక్ట్ రాస్తే సరిపోద్దా? ఎక్కడండి ఎక్కడ, ఇప్పుడు ఇందాక స్టేట్మెంట్ ఓపెన్ చేశారు కదా, ఒకసారి పైథాన్ ఏదో ఓపెన్ చేయరు ఒకసారి. ఓకే ఓకే, ఇది నేను చెప్తానండి. ఇప్పుడు అదే టాపిక్ అండి, కామెంట్ అనేది వస్తుంది మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడే అదే డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా, జస్ట్ ఇదేనండి ప్రింట్ స్టేట్మెంట్ అంటే, జస్ట్ ఇంతే. ఇప్పుడు నేను రాసేది ప్రింట్ స్టేట్మెంట్ ఇంతే. ఇది ఒకటి, 7th లైన్ ఒకటి ఉంది కదా, అదొకటి మాత్రమే. ఓకేనా, ఓకే ఓకే. ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు మీకు కామెంట్ అంటే మీకు క్లారిటీ వస్తుంది. రైట్, వాట్ ఈస్ కామెంట్. కామెంట్ అనేది ఏంటి, ఇప్పుడు మనకు యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఆ వీడియో నచ్చితేనేమో మీ ఒపీనియన్ ఇస్తారు నచ్చినట్టు, లేకపోతే పొగుడుతారు, లేకపోతే తిడతారు, మీ ఒపీనియన్ అండి. కామెంట్ అనేది నథింగ్ బట్ ఒపీనియన్. మనం ఇన్ జనరల్గా చెప్పుకోవాలండి, కామెంట్ అనేది ఏంటి, ఒపీనియన్. అయితే ఇక్కడ మనకేంటి, మరి మనకి ఇక్కడ కామెంట్స్ ఎందుకు అవసరం వచ్చిందంటే, కామెంట్స్ ఎందుకు అవసరం వచ్చిందంటే, ఇప్పుడు మీరు 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు, లేకపోతే 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు, ఇలా ఎన్నో లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. ఓకేనా రైట్, 100 లైన్స్ ఆఫ్ లేకపోతే 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. అలాంటప్పుడు మీరు అప్పుడు రాసేటప్పుడు ఏముంటుంది, సపోజ్ మీరు ChatGPT యూజ్ చేశారో, లేకపోతే ఇంకా మీరే ఓన్గా రాశారు, బట్ అప్పటి వరకే గుర్తుంటుంది. సపోజ్ ఒక 1 month వరకు గుర్తుంటుంది అనుకుందాం. ఓకేనా, యా డబుల్ కోట్స్ అనేది అది స్ట్రింగ్ అండి. నేను చెప్తాను, స్ట్రింగ్ అనేది ఈ క్లాస్లో వచ్చేస్తుంది సతీష్ గారు. స్ట్రింగ్ మనం ఏం చేస్తామంటే, ఏదైతే టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది అంతా కూడా మనం సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్ పెట్టి మనం రాస్తుంటాం. ఓకే సార్ చెప్తాం. సో ఇక్కడ కామెంట్స్ అనేది మన ఒపీనియన్. బట్ ఇక్కడ మనం ఏంటి, మనకు ఎందుకు అవసరం, ప్రోగ్రామింగ్లో ఎందుకు అవసరం అంటే,
కామెంట్ అనేది ఇక్కడ మీరు 100 లైన్స్ ఆఫ్ కోడ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఇలా ఎంతో కోడ్ రాస్తుంటారు. అయితే ఇప్పుడు మీరు ఆ కోడ్ని ఒక 1 మంత్ తర్వాతనో 2 మంత్స్ తర్వాతనో 3 మంత్స్ తర్వాతనో చూసేటప్పుడు మీకు ఏమవుతుంది? అప్పుడు మీరు అసలు ఈ కోడ్ ఎందుకు ఇలా రాశానబ్బా, ఈ లాజిక్ ఎందుకు ఇలా యూజ్ చేశాను అని డౌట్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే కామెంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఏంటి ఈ ఈ లాజిక్ ఎందుకు వచ్చిందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మీరు. లేకపోతే ఆ ప్రోగ్రామ్ డేట్ రాసుకోవచ్చు. లేకపోతే ప్రోగ్రామ్ ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క లైన్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో కామెంట్ అనేది అందుకోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు క్లాస్లో కూడా మీరు వినేటప్పుడు ఏం చేస్తారు? నోట్స్ రాసుకుంటారు. ఏంటి ఏదైనా షార్ట్ కట్ ఉందనుకోండి మ్యాథమెటిక్స్లోనే పక్కకు రాసుకుంటారు షార్ట్ కట్స్. అదేవిధంగా గుర్తుండడానికి మనకు షార్ట్ కట్ ఎందుకు యూజ్ చేస్తామనేది గుర్తుండాలి. అదేవిధంగా మన ప్రోగ్రామింగ్లో కూడా ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎన్నో లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తుంటాం. సో ఆ కోడ్ అనేది మనకు ఈజీగా ఎప్పుడు చూసినా కూడా అర్థమయ్యే విధంగా సపోజ్ ఆ కోడ్ని మీరు మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కావచ్చు, లేకపోతే మీ లెక్చరర్స్ కావచ్చు, లేదా మీరు కంపెనీలో ఉన్నప్పుడు మీ మేనేజర్స్ కావచ్చు, ఇంకెవరికైనా చూపించినప్పుడు వాళ్ళని చూసినప్పుడు కూడా కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది, చదవగలుగుతారు. ఓకే ఇతను ఇక్కడ యూజ్ చేశారు. ఆ కోడ్ అర్థం కాకపోయినా మనం కామెంట్స్ పెట్టి రాస్తే ఆ కోడ్ అనేది ఎందుకోసం వచ్చింది అనేది వాళ్ళకి అర్థమవుతుందండి. క్లారిటీ వస్తుంది కామెంట్ అనేది. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి ఆ కామెంట్ రాసినప్పుడు మరి ఆ కంపైలర్ కావచ్చు లేదా ఇంటర్ప్రిటర్ కావచ్చు అది ఎగ్జిక్యూట్ చేస్తుందా, ఎర్రర్ వస్తుందిగా, మరి ఇదంతా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుందంటే చూడండి కామెంట్స్ ని కంపైలర్ కావచ్చు ఇంటర్ప్రిటర్ కావచ్చు ఇగ్నోర్ చేస్తుంది, పట్టించుకోదు, ఇగ్నోర్ చేస్తుంది. కంపైలర్ రావచ్చు అది ఇంటర్ప్రిటర్ రావచ్చు, ఏ లాంగ్వేజ్ లో అయినా కూడా కామెంట్స్ పెట్టి రాస్తే మీకు వాటిని ఇగ్నోర్ చేస్తుంది. సో అది పట్టించుకోదు, కంపైలర్ కావచ్చు ఇంటర్ప్రిటర్ కావచ్చు. ఓకేనా? సో చూడండి, సో కామెంట్స్ ఆర్ లైన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ఆర్ ఇగ్నోర్డ్ బై కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. అండి కంపైలర్స్ కావచ్చు ఇంటర్ప్రిటర్స్ కావచ్చు ఇగ్నోర్ చేస్తుంది. యూజింగ్ కామెంట్స్ ఇన్ ప్రోగ్రామ్స్ కెన్ మేక్ కోడ్ మోర్ రీడబుల్. చూడండి రీడబుల్ ఫార్ మనకి ఎక్కువ కోడ్ అనేది చదవగలుగుతారు. ఇప్పుడు సపోజ్ మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్, బట్ కొందరు ఉంటారు మనకేంటి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అనుకుందాం. అయితే వాళ్ళకు కూడా కోడ్ చూసి అర్థమయ్యే విధంగా ఉండాలి. సో అక్కడ ఏం చేస్తారు మీరు, ఇక్కడ నేను యూజ్ చేశాను ఇది యూజ్ చేశాను రాశారనుకోండి, సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా? సో కోడ్ మోర్ రీడబుల్ ఫర్ హ్యూమన్స్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ వాట్ ఈచ్ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఈస్ డూయింగ్. ఓకేనా? సో ఇప్పుడు అర్థమవుతుందా కామెంట్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తున్నాం? సో ఒక లైన్ రాసినప్పుడు అది ఎందుకోసం యూజ్ అవుతుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు కామెంట్ రూపంలో. ఓకేనా? సో అది కామెంట్ అనేది అందుకోసం యూజ్ అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు నాట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు మీరు ఒక 100 లైన్స్ ఆఫ్ సపోజ్ ఎన్నో లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. సో నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కింద వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను. సపోజ్ దీన్ని ఏం చేసుకోవచ్చు తెలుసా, మొత్తం కామెంట్ పెట్టుకోండి. ఈ కోడ్ని కూడా కామెంట్ పెట్టుకోవచ్చు అండి, కోడ్ని కూడా కామెంట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు చేసింది నేను అదేనండి, ఇక్కడ పెట్టేసి కోడ్ని కూడా కామెంట్ పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? సో కోడ్ని కామెంట్ పెట్టుకోవచ్చు. కామెంట్లో పెట్టింది అనుకోండి మీరు అసలు ఏది కూడా పట్టించుకోదు. కామెంట్ అనేది అందుకోసం యూజ్ అవుతుంది. కంపైలర్ కావచ్చు ఇంటర్ప్రిటర్ పట్టించుకోదు. ఓకేనా? అందుకోసం. సో మెయిన్ పర్పస్ ఏంటంటే మనం కామెంట్స్ యూజ్ చేయడానికి ఒక మనకు ప్రోగ్రామ్ అనేది ఎవరు చూసినా అర్థం కావడానికి, మీరు చూసినా నెక్స్ట్ అర్థం కావడానికి అండి. ఇప్పుడు మనమే ఉన్నామండి, మనిషి స్వభావం ఏంటి, మర్చిపోతుంటాం. సో అప్పుడు రాసినప్పుడే గుర్తుంటాయి. మీరు రీసెర్చ్ చేసి రాసుంటారు, ఒక ప్రోగ్రామ్ రీసెర్చ్ చేసి రాసుంటారు ఆ టైంలో. బట్ ఆ టైంలో మీరు వదిలేశారనుకోండి అలానే ప్రోగ్రామ్ రాసి కామెంట్స్ పెట్టకుండా, మళ్ళీ మీరు అక్కడ అది ఎందుకు వచ్చిందో మీకే డౌట్ వస్తుంది 1 మంత్ తర్వాత. అందుకోసం కామెంట్ అనేది యూజ్ అవుతుంది. రైట్? సో మరి కామెంట్స్, మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయండి. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్. ఏంటి? ఒకటి సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ అండి. సింగిల్ లైన్ కామెంట్ ఉంటుంది, మల్టీ లైన్ కామెంట్ ఉంటుంది. ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్ చూడండి. ఇన్ పైథాన్ వి యూజ్ యాష్ సింబల్ టు రైట్ ఏ సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ ఎందుకోసం యూజ్ చేస్తాం? సో ఏ విధంగా ఏ సింబల్ తోటి యూజ్ చేస్తామంటే యాష్ సింబల్ తోటి యూజ్ చేస్తాం. ఇది సింగిల్ లైన్ కామెంట్. రైట్? మల్టీ లైన్ కామెంట్ వచ్చేసరికి we can use triple quotes to write multi-line comments. Multi-line comments are enclosed in triple quotes. సో మీరు ట్రిపుల్ కోట్స్ ఇలా అయినా రాయొచ్చు, సింగిల్ కోట్స్ లో ఉంటాయి ఆ విధంగా రాయొచ్చు, లేదా డబుల్ కోట్స్ కి సంబంధించిన ఇలా 3 టైమ్స్ ఇలా రాయొచ్చు. ఓకేనా? ట్రిపుల్ కోట్స్. అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇదంతా కూడా ఏ కామెంట్ అవుతుందండి? ఇప్పుడు నేను పెట్టిన యాష్ సింబల్ అంతా పెట్టిన ఏ కామెంట్ అవుతుంది? యాష్ పెట్టానంటే ఏ కామెంట్ అవుతుంది? ఇది సింగిల్ లైన్ కామెంట్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు చూద్దామా. నేను కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ వాటిని ఇగ్నోర్ చేస్తుంది అన్నాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమైనా వచ్చింది అవుట్పుట్? రాదు.
అవుట్పుట్ ఏమైనా వచ్చిందా? ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఏం చేశాను, యాజ్ సింబల్తో కామెంట్లో పెట్టేశాను. నేనేం చెప్పాను, కంపైలర్ కావచ్చు, ఇంటర్ప్రిటర్ కావచ్చు, మనకి ఎక్కడైనా కూడా కామెంట్స్ పెట్టామంటే ఇగ్నోర్ చేస్తుంది. అదే ఇప్పుడు మీరు ఇది తీసేయండి. ఇప్పుడు ఏమైంది, కామెంట్ తీసేశాను. కామెంట్ తీసేశాను కాబట్టి ఇప్పుడు మనల్ని రన్ చేద్దాం. వచ్చిందా 40 అనేది? 40 అనేది వచ్చింది. కామెంట్ అనేది మనకు అందుకోసం యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు చూద్దాం. రాజశేఖర్ గారు ఇప్పుడు అర్థమైందా? జస్ట్ ఇది కామెంట్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సపోజ్ ఒకటి నార్మల్గా, మీరు కంగారు పడే అవసరం లేదు, ఇప్పుడు నేను నార్మల్గా రాస్తున్నాను. జస్ట్ నంబర్ ఈక్వల్ టు 5 అని. కంగారు పడకండి, నెక్స్ట్ వస్తుంది. num2 ఈక్వల్ టు సపోజ్ 10 అని, ఈ విధంగా సంథింగ్ ఏదో ఇచ్చాను. అయితే ఇప్పుడు నేను రిజల్ట్ ఈక్వల్ టు, లేకపోతే డైరెక్ట్ ప్రింట్ num1 ప్లస్ num2. ఓకేనా, నేను ఇంకా ఏది చెప్పలేదండి, దీని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ నేను కామెంట్ అనే టాపిక్లో ఉన్నాను. ఓకేనా, అయితే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత వచ్చింది, 10 ప్లస్ 5 15 వచ్చింది. 15 వచ్చింది. అయితే నాకు ఈ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. ఈ కోడ్ గురించి, ఈ కింద రాసిన కోడ్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. రైట్, అయితే నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు? ఇప్పుడు జస్ట్ ఒక యాజ్ సింబల్, ఇదేంటి, సింగిల్ లైన్ కామెంట్ అండి. సింగిల్ లైన్ కామెంట్కి యాజ్ పెడతాం. బిలో కోడ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్, ఎందుకోసం యూజ్ చేసాం దీన్ని, అడిషన్ ఆపరేషన్. అడిషన్ ఆపరేషన్ కోసం యూజ్ చేసాం. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఒకవేళ ఇది ఏమీ తెలియకపోయినా, నాకేమి తెలియదు, ఇక్కడ సపోజ్ మనకి ఏం తెలియదు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, బిలో కోడ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ అడిషన్ ఆపరేషన్ చదవగలుగుతున్నాం. మనం ఇక్కడ చదవగలుగుతున్నాం. మన అవుట్పుట్లో ఏమైనా తేడా వస్తుందా అంటే ఏమీ రాదు. చూడండి 15. అదే ఇప్పుడు మీరు ఏం చేయండి, కామెంట్ పెట్టకండి. కామెంట్ పెట్టకుండా ఏమంటుంది, బిలో ఇక్కడ చూడండి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అసలు సింటాక్స్ మనం చెప్పాను కదా, ఒక సెట్ ఆఫ్ రూల్సే పాటించాలి. మనం వాళ్ళు పైథాన్కి ఏదైతే పెట్టారో అదే పాటించాలి. నాకు ఎర్రర్ వస్తుంది చూడండి. ఎందుకు, ఇక్కడ మీరు కామెంట్లో పెట్టలేదు. ఎప్పుడైతే మీరు కామెంట్లో పెడతారో అప్పుడు ఏం చేస్తుంది, కంపైలర్ కావచ్చు, ఇంటర్ప్రిటర్ కావచ్చు, ఇగ్నోర్ చేస్తుందండి. ఇగ్నోర్ చేస్తుంది కాబట్టి ఈజీగా నాకు ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది చూడండి. క్లారిటీ వచ్చింది ప్రతి ఒక్కరికి? సింగిల్ లైన్ కామెంట్ గురించి చెప్పాను ఇప్పటివరకు. సింగిల్ లైన్ కామెంట్ గురించి చెప్పాను. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? సింగిల్ లైన్ కామెంట్ అంటే ఓకేనా? యా, నెక్స్ట్ ఇప్పుడు మల్టీ లైన్ కామెంట్స్. ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టీ లైన్ కామెంట్స్ ఏమని చెప్పాను, ట్రిపుల్ కోట్స్ యూజ్ చేస్తానని చెప్పాను. ఓకేనా, ట్రిపుల్ కోట్స్ యూజ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఇలా పెట్టాను. రైట్, ఇప్పుడు మీరు సపోజ్ సింగిల్ లైన్ కామెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, సింగిల్ లైన్లోనే ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు కిందికి రాశారనుకోండి, ఎంటర్ చేసి, అలా రా, సింగిల్ లైన్లోనే ఉండాలి మన సింగిల్ లైన్ కామెంట్ అనేది. ఓకేనా, మల్టీ లైన్ కామెంట్ ఎందుకోసం, ఇప్పుడు చూడండి, మీరు ఎంతైనా రాసుకోవచ్చు. ఇప్పుడు పారాగ్రాఫ్ లాగా రాసుకోండి మీరు. లైక్ ఏంటి, ఐ హావ్ టేకెన్ సంథింగ్, ఎనీ 2 వేరియబుల్ తీసుకున్నారు. ఇప్పుడు మీ వేరియబుల్ అంటే ఏం చెప్పలేదు, జస్ట్ నేను కామెంట్స్ రాస్తున్నాను, కంగారు పడకండి ఎవరికి. అండ్ ఐ అసైన్డ్, ఏం చేశాను, 2 వాల్యూస్ని, ఇక్కడ 5 అని అండ్ 10 అనే వాల్యూస్ని ఏం చేశాను, అసైన్ చేశాను. ఓకేనా, అసైన్ చేశాను. జస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, కామెంట్స్ గురించి మాత్రం. అండ్ ఐ అసైన్డ్ వాల్యూస్ టు దోస్ వేరియబుల్స్, ఈ విధంగా రాశాను. మీరు ఏమైనా రాసుకోండి, ఏమైనా రాసుకోండి ఇలా. ఓకేనా, ఎలా రాసినా కూడా ఇలా, ఇక్కడ నేను ట్రిపుల్ కోర్స్ యూజ్ చేశాను, ఇక్కడ ట్రిపుల్ కోర్స్ యూజ్ చేశాను కాబట్టి అదంతా కూడా లైక్ ఎక్కడ వెళ్తుంది మనకి, అదంతా కూడా మల్టీ లైన్ కామెంట్. ఇంకో మీరు ఎంతైనా రాసుకోండి. ఓకేనా, అండ్ ఐ పర్ఫార్మ్ అడిషన్ ఆపరేషన్ బై యూజింగ్ ప్లస్ ఆపరేటర్, ఈ విధంగా రాశాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి 15 వచ్చిందా లేదా? అదే ఇప్పుడు మీరు ఇంత రాసిన తర్వాత, ఇప్పుడు సపోజ్ ట్రిపుల్ కోట్స్ పెట్టలేదు అనుకుందాం ఇక్కడ.
ట్రిపుల్ కోట్స్ పెట్టలేదు. ఇప్పుడు చూడండి మనకేమవుతుంది అన్టర్మినేటెడ్ ట్రిపుల్ కోట్స్. సో మనకి ఇక్కడ టర్మినేట్ అనేది మనం చేయలేదు, ఇక్కడ ఇవ్వలేదు. అందుకోసం మనకేమవుతుంది ఎర్రర్ వస్తుంది. కంపల్సరీ మీరు ఎప్పుడైతే కామెంట్లో పెడితే మాత్రమే కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఇగ్నోర్ చేస్తుంది. ఓకేనా? సో ఇది మనకు కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. లేదా నేను ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అని చెప్పాను, ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. యా లోకేష్ గారు కలరింగ్ చేంజ్ అవుతుంది అంటున్నారా? ఇక్కడ నేను ఇది విఎస్ కోడ్ లో మనకి ఆటోమేటిక్ గా కలర్ అనేది మనకి ఆటోమేటిక్ గా వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక్కొక్కటి మీకు ముందు ముందు వెళ్ళిన కొద్ది అర్థమవుతుందండి. విఎస్ కోడ్ లో ఈ కలర్ అనేది మనకు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒకవేళ సపోజ్ చెప్తాను, ఇక్కడ నేను num3 ఇచ్చానండి. సపోజ్ ఈ num3 ఇక్కడ నేను ఎక్కడైనా పైన ఇచ్చానండి నేమ్ లోకేష్ గారు. సో num3 అనేది ఇక్కడ పైన ఎక్కడ కూడా ఇవ్వలేదు కాబట్టి నాకేమొచ్చింది ఇక్కడ చూడండి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే దాన్ని నేను ముందు వేరియబుల్గా అసైన్ లైక్ ఎలాంటిది కూడా వాల్యూ దానికి ఇవ్వలేదు. num3 అనేది ఇవ్వలేదు, బట్ నాకు అందుకే ఇక్కడ ఏమవుతుంది, సో నాకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎప్పుడైతే num2 num1 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఆ విధంగా ఓకే. సో ఇంకా ముందు ముందు వెళ్ళిన కొద్దీ మనకి అర్థమవుతూనే పోతుంది కోడ్ ఎలా కలర్స్ అనేది, మనకి కలర్స్ అనేది. సో జస్ట్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చెప్పాను, ఇలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. డబుల్ కోట్స్లో 3 టైమ్స్ రాసేసి తర్వాత నార్మల్గా సేమ్ ఇదే నేను కాపీ చేస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంత రాశానండి ప్రోగ్రామ్లో, ఇంత రాశాను నేను, బట్ మన ప్రోగ్రామ్కి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా? అవ్వట్లేదు. చూడండి ఏమైనా అయిందా డిస్టర్బెన్స్? అవ్వట్లేదు. అది మన కామెంట్స్ అనేవి అందుకోసం యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకు అర్థమైన ప్రతి ఒక్కరికి పైన నేను ఎందుకు ఇక్కడ లైక్ యూజ్ చేశాను, యాడ్ సింబల్ ఎందుకు యూజ్ చేశాను, యాడ్ సింబల్ ఎందుకోసం యూజ్ చేశాను అర్థమైందా? ఇది సింగిల్ లైన్ కామెంట్ అండి. సో నా కంపైలర్ అనేది యాడ్ ఇంటర్ప్రిటర్ కావచ్చు ఇగ్నోర్ చేస్తుంది. రైట్? క్లారిటీ వచ్చిన ప్రతి ఒక్కరికి? సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే సింగిల్ లైన్లో రాయాలి. మల్టీ లైన్ కామెంట్ వచ్చేసరికి మీరు ఇలా ఎన్ని లైన్స్ అయినా రాసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేయాలి. ఓపెన్ చేసి క్లోజ్ చేసిన తర్వాత దాని మధ్యలో ఏమైనా రాసుకోవచ్చు. రైట్? క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ మీరు కావాలంటే ఇలా కూడా రాసుకోండి, వేరియబుల్ 1 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, పక్కకు కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా కూడా మీరు ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతారు ఈజీగా. ఎవరికైనా చూసిన వెంటనే అర్థమైపోతుంది. ఇది సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్. ఓకేనా? యా క్లియర్ అయిందండి అందరికి, ప్రతి ఒక్కరికి? రాజశేఖర్ గారు మీకు కూడా క్లియర్ అయిందండి? ఇప్పుడు నేను ఎందుకు పెట్టాను యాజ్ సింబల్ అనేది? ఓకే, సో ఇందుకు పెడుతున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను క్లాస్లో ప్రతిరోజు ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ కోడ్కి వెళ్ళినప్పుడు సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. ఒకటేసారి సింగిల్ లైన్ కామెంట్ అన్ని కూడా అయిపోతాయి. ఎన్ని సెలెక్ట్ చేస్తే అంత కంట్రోల్ క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారనుకోండి వెళ్ళిపోతుంది. సింపుల్ అండి. ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏదైతే కామెంట్ ఇదంతా కూడా కామెంట్లో పెట్టాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేసిందంతా కూడా సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ క్వశ్చన్ మార్క్ ఇవ్వండి, కామెంట్లో పోతుంది సింగిల్ లైన్ కామెంట్. ఒకవేళ మీరు మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారనుకోండి, కామెంట్ నుంచి మనకు మళ్ళీ కామెంట్ లైక్ నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇది కంట్రోల్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో చూడండి ఇప్పుడు మీకు అలానే రోజు మనం కోడ్ అంతా ఏం చేస్తాం, ఒకటే మొత్తం ఫైల్లోనే రాస్తాం కాబట్టి పైన అంతా కూడా కామెంట్స్ పెట్టుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక, ఎందుకంటే నేను ప్రతిరోజు ఇలా యాజ్ సింబల్ పెడుతూనే వెళ్తాను వీలైనప్పుడు. సో నాకు పైన కోడ్ అంతా కామెంట్లో పెట్టేసి కింద రాసుకుంటూ వెళ్తాను. సో ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సింగిల్ లైన్ కామెంట్, ఇది మల్టీ లైన్ కామెంట్. మల్టీ లైన్ కామెంట్స్ని కూడా నేను ఏ విధంగా రాయొచ్చు, సో నార్మల్గా సింగిల్ కోట్స్ యూజ్ చేసి 3 టైమ్స్ రాసాను, ట్రిపుల్ కోట్స్, అదేవిధంగా డబుల్ కోట్స్ యూజ్ చేసి కూడా 3 టైమ్స్ రాసాను. ఈ విధంగా రాసుకోవచ్చు, ఆ విధంగా రాసుకోవచ్చు. సో ఇది మనకు కామెంట్స్ గురించి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సింగిల్ లైన్ కామెంట్ అంటే యాజ్ సింబల్ యూజ్ చేశాను, మల్టీ లైన్ కామెంట్స్ ఎన్క్లోజ్ ట్రిపుల్ కోట్స్ అయితే ఈ ట్రిపుల్ కోట్స్ అయినా యూజ్ చేయండి, లేదా ఈ ట్రిపుల్ కోట్స్ అయినా ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. రైట్? క్లారిటీ వచ్చిందండి ప్రతి ఒక్కరికి? తర్వాత వేరియబుల్.
సో చాలా బేసిక్ అండి, వేరియబుల్ కూడా చాలా బేసిక్. మనం మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా వేరియబుల్ అయితే టాపిక్ అనేది ఉంటుంది. సో వేరియబుల్ గురించి మనం క్లారిటీగా వినండి. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక గ్లాస్ తీసుకున్నారు, మీరు ఒక గ్లాస్ తీసుకున్నారు. ఓకేనా? గ్లాస్ తీసుకున్నారు. అయితే గ్లాస్ అనేది ఏంటంటే ఇది ఒక కంటైనర్. ఇది ఒక కంటైనర్. అయితే ఇప్పుడు మీరు దీంట్లో ఏం చేశారు? వాటర్ పోసారు. అంటే మీరు కంటైనర్లో ఏం చేస్తున్నారు? వాటర్ అయితే స్టోర్ చేస్తున్నారా లేదా ఇప్పుడు ప్రజెంట్? ఓకేనా? సో వాటర్ స్టోర్ చేస్తున్నారు. అయితే ఏదైతే మీరు ఇక్కడ ఏమవుతుందంటే కంటైనర్ అనేది నథింగ్ బట్ ఒక వేరియబుల్ అండి. ఏదైతే మీరు దీంట్లో స్టోర్ చేస్తున్నారో దాన్ని వాల్యూ అంటారు. సింపుల్. మీరు ఏదైనా తీసుకోండి, టీ కప్, మీరు టీ తాగుతారు, టీ తాగుతారు. దాంట్లో మనం ఏం స్టోర్ చేస్తాం? ఆ టీ కప్లో టీ స్టోర్ చేస్తాం. ఆ టీ అనేది ఏమవుతుంది తెలుసా? వాల్యూ అవుతుంది. ఏదైతే మీరు స్టోర్ చేస్తున్నారో అది వాల్యూ అవుతుంది. దేంట్లో మీరు స్టోర్ చేస్తున్నారో అది ఏమవుతుందంటే కంటైనర్. అదేమవుతుంది? వేరియబుల్. వేరియబుల్. అర్థమవుతుందా? వేరియబుల్. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. ఈ వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అనుకోండి. ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక సంథింగ్ కంటైనర్. దీనిలో ఏం చేస్తున్నారు మీరు? ఏలో దీనికి వేరియబుల్ యొక్క నేమ్ అండి. దీని యొక్క నేమ్ ఇప్పుడు కంటైనర్కి మీరు ఏ విధంగా, ఇది కంటైనర్ బట్ మీరు దాన్ని ఏమన్నా దీన్ని గ్లాస్ అని పిలుస్తారు, దాన్ని ఇంకోటి అని పిలుస్తారు, లేకపోతే కప్ అని పిలుస్తారు, డిఫరెంట్ డిఫరెంట్. సో ఇక్కడ వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చాను. ఏంటి? ఏ అని ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు ఏం స్టోర్ చేస్తున్నారు? వాల్యూ స్టోర్ చేస్తున్నారు బై యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? నథింగ్ బట్ జస్ట్ ఈక్వల్ టు అని. జస్ట్ ఒక ఈక్వల్ టు పెడితే అది అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. జస్ట్ ఒక ఈక్వల్ టు పెడితే, రైట్? సో ఇప్పుడు నాకేంటి మరి? ఇక్కడ మనకి ఎందుకోసం ఇలా వేరియబుల్ ఇస్తాం? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చాలా ఉంటాయండి, ఏ, బి, సి. నార్మల్గా మనం ఇలా మీరు చూస్తుంటారు వేరియబుల్స్ నేమ్స్ నార్మల్గా. అయితే సపోజ్ ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరికి ఏముంటుందండి? ఇప్పుడు కొందరు ఏంటి ఇండియాలో సపోజ్ ఒక లైక్ ఏంటి, మీరు ఒక లైక్ హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే సికింద్రాబాద్లో ఉన్నారా, లేకపోతే విజయవాడలో ఉన్నారా, ఒక అడ్రస్ ఉంటుంది. మీకు ప్రతి ఒక్కరికి కూడా అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఒక వాల్యూ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మెమరీలో కూడా స్టోర్ చేసినప్పుడు దానికి ఒక అడ్రస్ ఉంటుందండి. అడ్రస్ అనేది జస్ట్ మనకు అర్థం కావడానికి 100 అని రాస్తున్నాను ఈ విధంగా. దీని యొక్క అడ్రస్ వచ్చేసరికి సపోజ్ 10, ఇక్కడ 10, దీనికి ఒక అడ్రస్ వచ్చి 200 సంథింగ్ ఏదో రాశాను. అయితే ఇప్పుడు నేను దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలండి? దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? యాక్సెస్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు నేను ఏంటి, సపోజ్ మీరే ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ యుఎస్ఏలో ఎవరున్నారు, ఆ యూకేలో ఎవరు ఉన్నారు, ఆ అడ్రస్తో పిలిస్తే బాగుంటుందా యాక్సెస్ చేసుకోవడం? అదే మీ నేమ్తో పిలిచారనుకోండి, సపోజ్ రాజశేఖర్ గారి నేమ్ పిలిచాను అనుకోండి, లేదా ఇంకెవరైనా నేమ్ పిలిచాను, ప్రవళిక గారి నేమ్ వచ్చు, రాహుల్ గారి నేమ్ వచ్చు. సో నేమ్తో పిలిస్తే ఏమంటే ఈజీగా మనకి యాక్సెస్ చేసుకోవడానికి, మీరు పలకడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి అడ్రస్ ఉందండి. అయితే దీన్ని ఏమంటామంటే మెమరీ లొకేషన్. ఓకేనా? మెమరీ అడ్రస్. అయితే దీనికి నేనేం చేస్తున్నాను? ఒక నేమ్ ఇస్తున్నాను. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ నేమ్డ్ మెమరీ లొకేషన్. ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి, నేను చెప్తాను. ఈ అడ్రస్కి ఇప్పుడు నేను ఏం చేశాను? ఒక నేమ్ ఇచ్చుకున్నాను, ఏ అనేది. ఇప్పుడు నేను ఏం చేసుకోవచ్చు? ఏని ఎప్పుడైతే మీరు ఏ ఈక్వల్ టు 5 అన్నానో ఆటోమేటిక్గా మనకు ఏమవుతుంది? ఈ ఏలో వెళ్ళి 5 స్టోర్ అవుతుంది. ఇక్కడ 5 స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశాను? ప్రింట్ ఏ అన్న వెంటనే నాకు ప్రింట్ అయిపోతుంది ఏ 5 అనేది. సో వేరియబుల్ అనేది ఏంటి, మనం ఎందుకోసం యూజ్ అవుతుంది? టు స్టోర్ వాల్యూస్. వేరియబుల్ అనేది నథింగ్ బట్ కంటైనర్. సో దానిలో ఏం చేస్తున్నాం? వాల్యూస్ ని స్టోర్ చేస్తున్నాం. సింటాక్స్ ఏంటి మరి? సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అసైన్ చేస్తున్నారు మీ వాల్యూని.
క్లారిటీ వచ్చిందా? సరే, ఇప్పుడు రైట్, నార్మల్గా ఇప్పుడు నేను ఇంకా ఏదైనా వాల్యూ స్టోర్ చేశాను, జ్యూస్ అనేది, ఏదో ఒక జ్యూస్ స్టోర్ చేసి, ఈ జ్యూస్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకు వేరియబుల్ అవుతుందా, వాల్యూ అవుతుందా అండి? వేరియబుల్ అవుతుందా, వేరియబుల్ నేమ్ అవుతుందా, వాల్యూ అవుతుందా? ఎస్, ఇది వాల్యూ అవుతుందండి, ఇది వాల్యూ. ఇక్కడ మీరు దేంట్లో అయితే స్టోర్ చేస్తున్నారో దానికి ఒక నేమ్ ఇచ్చారు, ఆ మెమరీ లొకేషన్ నేమ్ ఇచ్చారు, అదేమవుతుంది, అదేమవుతుందండి, వేరియబుల్ అవుతుంది. సపోజ్ నేను ఏం చేస్తున్నాను, ఏదో ఒక నేమ్ ఇచ్చాను, సపోజ్ గ్లాస్ అని ఇచ్చాను అనుకోండి, గ్లాస్ ఈక్వల్ టు జ్యూస్. ఓకేనా, ఇది స్ట్రింగ్ కాబట్టి నేను ఏం చేస్తాను, సపోజ్ ఈ విధంగా స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ ఈ విధంగా ఇస్తాను. స్ట్రింగ్ గురించి నేను ఇంకా ఏం చెప్పలేదు కాబట్టి. ఓకే, సో ఇది వేరియబుల్ అండ్ వాల్యూ. గుడ్ అండ్ అందరు కూడా గుడ్. సో ఈ విధంగా వేరియబుల్ అండ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఇది మన సింటాక్స్ అండి. ఓకేనా, వేరియబుల్ యొక్క నీడ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు మనం సింపుల్గా ఇప్పుడు చూద్దాం, అర్థమైపోయింది. సో వేరియబుల్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ వాల్యూని మనం వేరియబుల్ నేమ్లో, మనం వేరియబుల్ అని దానికి ఒక కంటైనర్ ఉంది కదా, నేమ్ ఇచ్చుకొని, సో దాంట్లో మనం ఏం చేసాం, వాల్యూ అని స్టోర్ చేస్తున్నాం. సో అక్కడ మనం ఏం చేసుకోవచ్చు, ఎప్పుడైతే మీరు ఈజీగా ఆ నేమ్తో పిలుచుకుంటున్నారు, ఆ నేమ్తో పిలుచుకున్నప్పుడు నాకు వాల్యూ వస్తుంది, ఆ నేమ్తో పిలుచుకున్నప్పుడు నాకు ఏమొస్తుంది, వాల్యూ అనేది వస్తుంది. సో పైథాన్ వేరియబుల్ ఇస్ ఎ కంటైనర్స్ విచ్ స్టోర్స్ వాల్యూస్. పైథాన్ ఈస్ నాట్ ఎ స్టాటికలీ టైప్డ్. స్టాటికల్ టైప్డ్ కాదు, నేను చెప్పాను పైథాన్ అనేది ఏమని చెప్పాను, డైనమిక్ టైప్డ్ అని చెప్పాను. We do not need to declare variables before using them or declare their type. చూడండి ఇక్కడ, we do not need to declare, we do not need to declare variables before using them or declare their type. ఇక్కడ ఇది డైనమికల్ టైప్డ్ కాబట్టి ఇదేం చెప్పాను, డైనమికల్ టైప్డ్ అని చెప్పాను. ఆ డైనమికల్ టైప్డ్ కాబట్టి మీరు దాన్ని మీరు ఏం చేయొచ్చు, లైక్ డిక్లేర్ చేసే అవసరం లేదు. అది ఇప్పుడు నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, ఒక్క నిమిషం చూడండి, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ ఇంటీజర్ అంటే ఏం చెప్పాను, నార్మల్గా నేను జస్ట్ చెప్పాను, ఈరోజు మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇలాగ మీరు మొత్తం ఇంటీజర్ వాల్యూస్ అంటే ఏంటి, 5, 8, 10, -3, -15, ఈ విధంగా 0, ఇవన్నీ కూడా ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూ 0 వితౌట్ డెసిమల్ పాయింట్స్ అండి, ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. ఫ్లోట్ అంటే ఏం చెప్పాను, ఓకేనా, నేను చెప్తాను. ఫ్లోట్ అనేది ఏంటి, -5.3 లేకపోతే -3.5 లేకపోతే 0.0, ఓకేనా, 8.5, ఓకేనా, ఈ విధంగా ప్రతి కూడా ఏమవుతుంది, ఫ్లోట్ అవుతుందండి, ఇది ఫ్లోట్. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏ ఈక్వల్ టు 5 అనేది ఇచ్చేస్తున్నాను, ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చేసి ప్రింట్ ఏ అని ఇచ్చేస్తున్నాను. నాకేమవ్వాలి, 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఇది ఇంటీజరా, ఇది ఫ్లోటా అనేది మెన్షన్ చేసే అవసరం లేదు. ఇక్కడ మీరు ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నారో ఇక్కడ మీరు చెప్పే అవసరం లేదు, ఆ మెమరీ లొకేషన్ లో ఏం స్టోర్ చేస్తున్నారో చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ఇది డైనమికల్ టైప్డ్. అదే మీరు స్టాటికల్ టైపుల్లో చూస్తే అలా ఉండదండి. మీరేం చేయాలి తెలుసా, ఇంట్ ఏ, ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ, దీంట్లో ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసేది ఇంటీజర్ అని చెప్తున్నాం కంపైలర్కి ముందే. ఇక్కడ ఏం చేస్తున్నాం, పైథాన్లో ఇంటర్ప్రిటర్ ఆటోమేటిక్గా తెలుసుకుంటుంది ఈ 5 వాల్యూని చూసి, ఓకే ఇది ఇంటీజర్ వాల్యూ. ఒకవేళ ఇక్కడ 5.3 ఇచ్చారనుకోండి, 5.3 ఇస్తే ఏంటి, ఇది ఫ్లోట్ వాల్యూ అని మనకేది లైక్ ఇంటర్ప్రిటర్ అనేది తెలుసుకుంటుంది. అర్థమవుతుందా? సో ఇది మనకు డిఫరెన్స్ అంటే, ఓకేనా, ఇది స్టాటికల్లీ టైప్డ్ కాదు, ఇది డైనమికల్ టైప్డ్. ఎవరు అడిగినా వై పైథాన్ ఇస్ డైనమిక్ టైప్డ్, ఎలా డిఫరెన్స్ చెప్పగలుగుతాం అంటే, మనం డైనమిక్ టైప్డ్ అంటే ఇక్కడ మనం ముందే డిక్లేర్ చేసే అవసరం లేదు, అది ఏ వేరియబుల్ అది చెప్పే అవసరం లేదు. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? అయితే ఇప్పుడు చూడండి, we do not need to declare variables using them అని చెప్పేశారు. ఏ పైథాన్ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ కి సపోజ్ దీనికి ఒక అడ్రస్ ఉంది 1000 అనేది, దీంట్లో నేను ఏం స్టోర్ చేస్తున్నాను, 5 అని స్టోర్ చేస్తున్నాను. దీనికి ఒక నేమ్, ఒక వేరియబుల్ కి ఏం చేస్తున్నాడు, నేమ్డ్. ఇది వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఏం చెప్పాను, నేమ్ గివెన్ టు వేరే మెమరీ లొకేషన్, మెమరీ లొకేషన్ కి నేమ్ ఇచ్చాను. ఓకేనా, ఇది వేరే ఒక నేమ్ ద్వారా మనం దాన్ని ఏం చేస్తాం, యాక్సెస్ చేసుకుంటాం, రైట్. ఇది వేరియబుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ వేరియబుల్ నేమ్, దీనిలో ఏం చేశాను, వాల్యూ స్టోర్ చేశాను. ఇక్కడ చూడండి ఇది కూడా ఏంటి, కంటైనర్, దీనికి ఏం నేమ్ ఇచ్చాను, నమ్ అనేది ఒక నేమ్ ఇచ్చానండి, వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చాను, నమ్, రైట్. అయితే దానిలో ఏం స్టోర్ చేస్తున్నాను, ఒక న్యూమరికల్ వాల్యూ స్టోర్ చేస్తున్నాను, రైట్. ఇక్కడ కూడా చూడండి స్ట్రింగ్ కంటైనర్ అన్నాడు. సో ఇక్కడ దీనిలో ఏం స్టోర్ చేస్తున్నాను, సపోజ్ నేనేంటి
నేమ్ ఈక్వల్ టు సపోజ్ హలో అని ఇచ్చాను, రైట్. ఇక నేను దీని యొక్క రూల్స్ కూడా చెప్తాను, వేరియబుల్ నేమ్ ఏ విధంగా రాయాలి కూడా చెప్తాను, నెక్స్ట్ వస్తాయి రూల్స్ కూడా. ఇది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో పెడతాం, అది ఎందుకు కూడా నేను చెప్తాను, రైట్. కంగారు పడకండి. ఇది ఇంటీజర్ కంటైనర్, సింపుల్గా ఇప్పుడు ఏ ఈక్వల్ టు 246. ఓకే. సో ఈ విధంగా మనకైతే వేరియబుల్ గురించి మనం చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా చూడండి, డాటాని మీరు వేరియబుల్లో స్టోర్ చేస్తున్నారు, ఓకేనా. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ వస్తుంది, రైట్. సో ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఏం రాశాను, వాల్యూ స్టోర్డ్ ఇన్ ద మెమరీ లొకేషన్, నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ఏంటి, ఎక్స్ వై జెడ్, ఇవన్నీ కూడా ఓకే. సో ఇది మనకు వేరియబుల్ గురించి. మరి వేరియబుల్ యొక్క సింటాక్స్ ఏంటి, జస్ట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అండి. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, కరెక్ట్ వచ్చిందా. సో వేరియబుల్ నేమ్ అంటే ఇప్పుడు నేను ఒక ఎక్స్ ఇచ్చాను, సో దీన్ని మనం ఏం చేస్తున్నాం, 7 అనే వాల్యూ దీంట్లో మనం ఈ మెమరీ లొకేషన్ స్టోర్ చేస్తున్నాం. సింటాక్స్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ, ఏజ్ ఈక్వల్ 25 రాసాను కదా, వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ, ఇంతేనే. సింటాక్స్ వచ్చేసరికి వేరియబుల్ యొక్క సింటాక్స్ ఇంతే, రైట్. క్లారిటీ వచ్చిందా. అయితే రూల్స్ అండి, రూల్స్ ఫర్ క్రియేటింగ్ వేరియబుల్. నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే సింపుల్గా ఒక వేరియబుల్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది వేరియబుల్ టాపిక్ అని కామెంట్లో పెట్టి చెప్తున్నాను. వేరియబుల్ సింటాక్స్ ఏంటండి, సింటాక్స్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని రాస్తాను, సింటాక్స్ వచ్చేసి. ఇప్పుడు నార్మల్గా నేను ఏం చేస్తున్నానంటే ఏజ్ ఈక్వల్ టు సంథింగ్ ఒక 25 అని తీసుకున్నాను, ప్రింట్ ఏజ్ అని ఇచ్చాను, రైట్. ఇక్కడ నేను ఏదైనా మెన్షన్ చేశానండి, ఇది ఇంటీజర్ టైపా లేకపోతే అది ఇంకో టైపా అనేది మెన్షన్ చేశానా, లేదు. బట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుందా ప్రోగ్రామ్, అయిందా. ఇది ఏమవుతుంది, డైనమికల్ టైప్డ్, రైట్. ఇప్పుడు నేను స్టాటికల్ టైప్ గురించి చెప్తాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇంకా ఎవరికైనా కొద్దిగా డౌట్ ఉంటే అసలు స్టాటికల్ టైప్డ్ అంటున్నాడు ఏంటి అనుకుంటే, సింపుల్గా ఆన్లైన్ కంపైలర్లో నేను సిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకే అండి, కంగారు పడకండి, ఏంటేంటో చెప్తున్నాను అనుకోకండి. ఇప్పుడు నేను నార్మల్గా మనం సి ప్రోగ్రాంలో ఈ విధంగా ఉంటుందండి. సో జస్ట్ ఇది ఆన్లైన్ కంపైలర్ ప్రతి దానికి ఉంటుందండి, ప్రతి దానికి మీకు పైథాన్కి సంబంధించి ఆన్లైన్ కంపైలర్ ఉంటుంది, సికి సంబంధించి ప్రతి దానికి కూడా మీకు ఆన్లైన్ కంపైలర్ ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు నేను ఏంటి దీంట్లో నేను చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 15 అని ఇచ్చాను, బి ఈక్వల్ టు సంథింగ్ 5 అని ఇచ్చాను, రైట్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ 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 మీరేం కంగారు పడకండి, ఇది మీకు తెలుసుకోకపోయినా పర్లేదండి, మీకు ఏం తెలియకపోయినా పర్లేదు, ఏ అనేది ఈ విధంగా ఇచ్చాను, రైట్. తర్వాత ప్రింట్ఎఫ్, ఇక్కడ మీరు ప్రతిదానికి కూడా సెమీకాలన్ ఇవ్వాలండి, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. అయితే జస్ట్ మీరు ఇది చూడండి అంతేగాని లైక్ ఏంటి దీని గురించి నాకు తెలియకపోయినా ఏమన్నా అవుతుందా అంటే ఏమీ కాదు. అయితే నేను రన్ చేసి చూద్దాం, రన్ చేసి చూద్దాం, రన్ చేసి చూస్తే మనకేమవుతుందో చూద్దాం. ఏమని మొత్తం ఎర్రర్ వచ్చేసింది చూడండి, ఏ ఈజ్ అన్డిక్లేర్డ్, బి ఈజ్ అన్డిక్లేర్డ్ అని మొత్తం కూడా మనకు అన్డిక్లేర్డ్ అని చూపిస్తుంది. సో నేను ఎందుకు మనకి ఇక్కడ ఫస్ట్ ఇది ఏ వాల్యూ మెన్షన్ చేయాలి, సపోజ్ ఇది ఇంటూ సంబంధించిన వాల్యూ. సపోజ్ నేను ఇక్కడ ఫ్లోట్ గురించి ఇచ్చాను, ఫ్లోట్ అంటే ఏంటి, ఇప్పుడు పాయింట్లలో ఇచ్చాను, సపోజ్ 5.3 అని ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, %f అని పెట్టాను, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశాను, ఇది మెన్షన్ చేశాను, ఇది ఇంటీజర్ టైప్ బాబు, ఇది ఫ్లోట్ టైప్ బి అనే లొకేషన్లో మనం ఫ్లోట్ టైప్ స్టోర్ చేస్తున్నాం. తర్వాత ఏం చేశాను, ప్రింట్ఎఫ్, ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తామండి, ఓకేనా. సో ఇక్కడ కూడా ప్రింట్ఎఫ్ అండి, నేను ప్రింట్ రాసినట్టున్నాను, సో ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏని బిని మనం ఏం చేస్తాం చూడండి, వచ్చిందా, కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అయిందా. అదే నేను ఇప్పుడు ఇంటూ తీసేస్తున్నాను, రన్ చేస్తాను, ఏం చూపిస్తుంది, ఏ ఈక్వల్ టు 15 దగ్గర నాకు ఎర్రర్ చూపిస్తుంది, ఓకేనా. కోడ్ ఎగ్జిక్యూటెడ్ విత్ ఎర్రర్స్. అదే మీరు పైథాన్లో చూస్తే నాకు ఆ విధంగా ఉండదు, ఎందుకంటే పైథాన్ అనేది ఏం చెప్పారు, డైనమికల్ టైప్, బట్ సి లాంగ్వేజ్ అనేది ఏంటంటే స్టాటికల్ టైప్. సో మీరు కంపల్సరీ ఏం చేయాలి, కంపైలర్కి ముందే మెన్షన్ చేయాలి, బిఫోర్ మీరు
కంపైల్ చేసే ముందు ఏంటి, ఇది ఇంటిజర్ టైప్, ఇది ఫ్లోట్ టైప్ అని మెన్షన్ చేశాను నేను. అందుకోసం నాకు ఏమైంది, ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఇక్కడ నాకు ప్రింట్ ఎఫ్ అని ఉంటుంది, మన దగ్గర ప్రింట్ అని ఉంటుంది, ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. సి ప్లస్కి వెళ్తే సి అవుట్, సి ఆ విధంగా డిఫరెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్క లాంగ్వేజ్లో ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ డిఫరెంట్గా రాస్తుంటాం. సో ఓకేనా. సో ఇది మనకి ఏంటి, సి లాంగ్వేజ్లో స్టాటికల్ టైప్కి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి, స్టాటికల్ టైప్కి డైనమిక్ టైప్కి. నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏమైనా ఇంట్ టైప్ ఫ్లోట్ టైప్ ఏమైనా రాసానా, ఏమీ రాయలేదు. డైరెక్ట్ చాలా సింపుల్ ఉంటుందండి సింటాక్స్. అదే మీరు ఇక్కడ సింటాక్స్ చూడండి, కొద్దిగా కష్టంగా ఉంటుంది, కొద్దిగా సింటాక్స్ అనేది. ఈజీయే అర్థమైతే, కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఓకేనా. ఇది స్టాటికల్ టైప్ అండి. ఇదంతా కూడా ఏంటండి, సి లాంగ్వేజ్ అనేది ఏంటి, స్టాటికల్ టైప్. మరి పైథాన్ ఏంటండి, డైనమికల్ టైప్. ఇది డిఫరెన్స్. ఓకే రైట్. డైనామికల్ టైప్ అంటే మనం వేరియబుల్కి సంబంధించి ముందే డిక్లేర్ చేసే అవసరం లేదు, అది ఏంటి, అది దాని యొక్క టైప్. ఓకే రైట్. ఇది ఇప్పుడు వేరియబుల్ యొక్క నేమింగ్ యొక్క రూల్స్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అప్పటి నుంచి ఎలా పడితే అలా మనం వేరియబుల్ నేమ్ అయితే రాయకూడదండి. సో కొన్ని రూల్స్ పాటించండి. వేరియబుల్ నేమ్ సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని మనం పాటించాలి. క్లారిటీ వచ్చిందా. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క రూల్. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ద అండర్స్కోర్ క్యారెక్టర్. అయితే ఒక వేరియబుల్ నేమ్ రాశాను, ఇంతకుముందు ఏం నేమ్, లైక్ ఏదో ఒక నేమ్ రాశాను, ఏజ్ అని రాశాను అనుకోండి. ఇదేంటి, లెటర్ తోటి స్టార్ట్ అయింది కదా, ఇది కరెక్ట్. నెక్స్ట్ స్టార్ట్ అయితే అండర్ స్కోర్ తో అయినా స్టార్ట్ అవ్వాలి, ఇది కూడా కరెక్ట్. బట్ ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నంబర్. సపోజ్ మీరు ఇక్కడ 1 ఏజ్ అని ఇచ్చారు, సపోజ్ 1 ఏజ్ ఈ విధంగా ఇచ్చారు, ఇది తప్పు. వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా ఎక్కడ ఓన్లీ లెటర్తో మాత్రమే స్టార్ట్ కావాలి, కానీ ఎప్పుడు కూడా ఇలా నంబర్స్ తోటి స్టార్ట్ కాకూడదు. లేదా అండర్ స్కోర్ తో స్టార్ట్ కావాలి, లేదా లెటర్ తోటైనా. ఓకేనా. ఈ ప్రాక్టికల్ కూడా చూస్తాను. ఫస్ట్ రూల్స్ చదివేద్దాం. తర్వాత వచ్చేసరికి ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. అయితే మీకు డౌట్ రావచ్చు, మన నంబర్స్ మధ్యలో యూజ్ చేయరాదా అంటే చేయొచ్చు. ఇప్పుడు ఏజ్ 1 మధ్యలో కూడా యూజ్ చేసుకోవచ్చు, 15 ఏదైనా చేయండి, ఇలా ప్రాబ్లం లేదు. బట్ స్టార్టింగ్ అనేది లెటర్ అయినా ఉండాలి, లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి, స్టార్టింగ్ లెటర్ అనేది. అండ్ వేరియబుల్ నేమ్ 3 కంటైన్ చేసి ఉండాలి. అయితే మీరు క్యాపిటల్ లెటర్, అప్పర్ కేస్ లెటర్ అవ్వచ్చు, లేకపోతే లోవర్ కేస్ లెటర్ అవ్వచ్చు, అది కావచ్చు. లేదా ఇంకొచ్చేసరికి 0 to 9 న్యూమరికల్ వాల్యూస్ కావచ్చు, అండర్ స్కోర్. అంతేగాని మీరు వేరియబుల్ నేమ్లో స్పెషల్ సింబల్స్ పట్టుకొచ్చారనుకోండి, అది కూడా రాంగ్ అండి, అది కూడా రాంగే. ఓకేనా. తర్వాత వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే అప్పర్ కేస్ ఇస్ డిఫరెంట్, లోవర్ కేస్ ఇస్ డిఫరెంట్, ఈ నేమ్ డిఫరెంట్, ఈ నేమ్ డిఫరెంట్, ఈ నేమ్ డిఫరెంట్, ప్రతి ఒక్కరు కూడా చెప్తారు చూడండి. తర్వాత వచ్చేసరికి కీవర్డ్స్. ద రీజన్ వర్డ్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ నేమింగ్ ద వేరియబుల్. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ 4 రూల్స్ అయితే చెప్తాను, నెక్స్ట్ 5th రూల్ వేరే లైక్ కీవర్డ్ గురించి చెప్పిన తర్వాత చెప్తాను. రైట్. ఇప్పుడు ఇది వేరియబుల్ అని చెప్పాను, దీన్ని కామెంట్లో పెడుతున్నాను. ఏ విధంగా పెడతానని చెప్పాను, సెలెక్ట్ చేశాను, కంట్రోల్ క్వశ్చన్ మార్క్ ఇస్తాను, అయిపోయింది. క్లారిటీ వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు అంటే అసైన్ చేస్తున్నాం ఏంటి, సపోజ్ పైథాన్ లైఫ్ అనేది అసైన్ చేస్తాం. ఇప్పుడు నాకు వేరియబుల్ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏముందండి, స్టార్టింగ్ మనకి ఏముండాలని చెప్పాను, లెటర్ అయినా ఉండాలి, లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి. ఇది లెటర్ ఉందండి, లెటర్ అనేది ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందిగా, వేరియబుల్ నేమ్ కరెక్టే ఉంది కదా. ఓకేనా. రైట్. వచ్చేసింది, క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ లేకపోతే నేను యూజర్ నేమ్ పెడతాను, మళ్ళీ నేమ్ గురించి కూడా కేస్ సెన్సిటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. ఓకేనా. నేనేం చేశాను, లేకపోతే ఉండనివ్వండి, ఎందుకంటే మళ్ళీ మీకు అండర్ స్కోర్ గురించి చెప్పలేదు, ఇలానే ఉండండి. తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, అండర్ స్కోర్ తోటి అయినా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను. అండర్ స్కోర్ తోటి స్టార్ట్ చేద్దాం. నేమ్
నేమ్ అలాగే ఇది ఆల్రెడీ మనకు ప్రీ డిఫైన్ ఉంది, అది నేను చెప్తాను. యూజర్ నేమ్ సపోజ్ ఈ విధంగా ఇచ్చాను, ఈ విధంగా ఇచ్చాను. ఇది కూడా మనకు ఓకే రైట్. ఇప్పుడు చూడండి, అండర్ స్కోర్ తో స్టార్ట్ చేశాను ముందర, అండర్ స్కోర్ తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అయ్యింది. క్లారిటీ వచ్చిందా? నేనేం చెప్పాను? అండర్ స్కోర్ తో స్టార్ట్ కావాలి, లెటర్ తో స్టార్ట్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. సపోజ్ ఇక్కడ సపోజ్ ఇంకా ఏదైనా పైథాన్ లైఫ్ అని రాస్తాను. ఈ డబుల్ కోట్స్ ఎందుకు రాస్తానో చెప్తాను. స్ట్రింగ్ అండి. ప్రింట్ 4 యూజర్ నేమ్. లెటర్ తో తీసుకుంటే నాకు వచ్చేసింది స్టార్టింగ్ లెటర్. అదే నేను ఏం చేశాను, అండర్ స్కోర్ తో రాశాను, అది వచ్చింది. బట్ ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేశాను, డిజిట్ యూజ్ చేశాను, న్యూమరికల్ వాల్యూ అనేది స్టార్టింగ్ లో యూజ్ చేశాను. ఇప్పుడు నాకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? చూడండి, ఇక్కడ చూడండి 4 దగ్గర నాకు సింబల్ చూపిస్తుంది, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. సో అక్కడ బెటర్ అది అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి ఎర్రర్ చూపిస్తుంది, సింటాక్స్ ఎర్రర్, వేరియబుల్ నేమ్ రూల్స్. అర్థమవుతుందా? అదే ఇప్పుడు చూడండి వచ్చిందా? మీరు స్టార్టింగ్ అంటే ఏదేది యూజ్ చేయాలి, అయితే మీరు అండర్ స్కోర్ అయినా యూజ్ చేయాలి, లేదా లెటర్ అయినా యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా నంబర్తో స్టార్ట్ చేయకూడదు. వేరియబుల్ నేమ్ అనేది నంబర్తో స్టార్ట్ చేయకండి. ఓకేనా? మరి వేరియబుల్ నేమ్ ఏమేమి కంటెంట్ ఉండాలి? ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉండాలని చెప్పాను. అయితే లెటర్ అయినా ఉండాలి, లేకపోతే నంబర్స్ అయినా ఉండాలి, లేకపోతే అండర్ స్కోర్ అయినా ఉండాలి. రైట్? చూడండి, ఇప్పుడు యూజర్ అండర్ స్కోర్ యూజ్ చేస్తారు, అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ విధంగా యూజ్ చేశాను. సో ఈ విధంగా యూజ్ చేస్తే మనకేంటి, న్యూమరిక్ వాల్యూ ఉంది, అదేవిధంగా ఆల్ఫాబెటిక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏముంది, అండర్ స్కోర్ కూడా ఉంది. 3 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనమైతే ఈ 3 ఉండాలండి ఉంటే. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్స్. ఓకేనా? తర్వాత వచ్చి లెటర్స్ అవన్నీ కూడా. తర్వాత అండర్ స్కోర్ యూజ్ చేశాను, డిజిట్ యూజ్ చేశాను, న్యూమరిక్ వాల్యూ, ఆల్ఫా న్యూమరిక్ అని చెప్పాను, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్. సో మనకు ఈ 3 మాత్రమే ఉండాలి వేరియబుల్. అయితే మీరు అనుకోవచ్చు అండర్ స్కోర్ లేకపోయినా ఏమవుతుందో, అలా ఏం కాదు. అయితే మీరు లెటర్స్ అన్న రాసుకోవచ్చు, అలా కూడా రాసుకోవచ్చు, లేకపోతే సో కానీ స్టార్టింగ్ లెటర్ అనేది మాత్రం కంపల్సరీ లెటరే ఉండాలి, లేదా అండర్ స్కోరే ఉండాలి. రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే యూజర్ నేమ్ ఈ విధంగా ఇచ్చాను, స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను. స్పెషల్ క్యారెక్టర్ ఇస్తే తీసుకుంటుందా అంటే తీసుకోదండి, తీసుకోదు. చూడండి, మీకు ఎర్రర్ చూపిస్తుంది. స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను అంటే వేరియబుల్ నేమ్లో ఏమేమి ఉండాలి ఉంటే. అయితే మీరు ఇది అయినా యూజ్ చేసుకోవచ్చు, ఈ 3 మాత్రమే యూజ్ చేసుకోవచ్చు వేరియబుల్ నేమ్. అర్థమవుతుందా? A to Z మీరు అప్పర్ కేస్, లోవర్ కేస్. అదేవిధంగా ఏం చేస్తున్నారు, నంబర్స్ యూజ్ చేస్తున్నారు, అండర్ స్కోర్ యూజ్ చేస్తున్నారు. ఈ 3 తప్ప మీరు ఏది యూజ్ చేసినా కూడా మీకు ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుందండి, ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇక్కడ కావాలంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రింట్ యూజర్ నేమ్ ఈ విధంగా ఇచ్చాం. ఇన్వాలిడ్ సింటాక్స్. అర్థమవుతుందా? మనకు కొన్ని రూల్స్ పెట్టారు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు గైడో లాంగ్వేజ్ కనుక్కున్నప్పుడు కొన్ని రూల్స్ పెట్టాడు. ఆయన పెట్టిన రూల్సే మనం పాటించాలి. ఒకవేళ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకున్నారు అనుకుంటే మీరు కొన్ని రూల్స్ పెడతారు, అదే రూల్స్ మనం పాటిస్తాం మేము ప్రాక్టీస్ చేసుకుంటే. అదే విధంగా మనం ఇప్పుడు చేయబోతుంది. సో ఇది మనకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇది తీసేయండి.
ఇది తీసేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు వేరియబుల్ నేమ్స్ ఏమేమి తెలుసుకున్నాం, అలాగే రూల్స్ ఏం తెలుసుకున్నాం. రూల్స్ ఒకటి ఏంటి, లెటర్తో అయినా స్టార్ట్ అవ్వాలి, లేదా అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ అవ్వాలి. అండర్ స్కోర్తో. నెక్స్ట్ నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, నంబర్తో అస్సలు స్టార్ట్ అవ్వకూడదు. తర్వాత వచ్చేసరికి అయితే ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసరికి నంబర్స్ ఉండాలి, లేదా అండర్ స్కోర్ ఉండాలి. ఈ మూడు మాత్రమే ఉండాలి వేరియబుల్ నేమ్. ఒకవేళ మీరు ఏదైనా స్పెషల్ సింబల్ ఇచ్చినా కూడా అది తప్పు అవుతుంది. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? రైట్. ఈ రూల్స్ అన్ని కూడా క్లారిటీ వచ్చాయండి. 4 రూల్స్ క్లారిటీ వచ్చాయి. తర్వాత 3 అయిపోయాయి. ఓకే, కేస్ సెన్సిటివ్ ఇంకా చెప్పలేదు కదా. కేస్ సెన్సిటివ్, కేస్ సెన్సిటివ్ కూడా చూద్దామండి. కేస్ సెన్సిటివ్ అయితే నార్మల్గా ఇప్పుడు నేను ఏం చెప్పాను, 3 డిఫరెంట్ రాశాను. కేస్ సెన్సిటివ్ గురించి నేను ఇప్పుడు యాడ్ సింబల్ పెడుతున్నానంటే అదేంటి, కంగారు పడే అవసరం లేదు. అదేంటి, ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్ క్లాస్లో ఈరోజు చెప్పేసాను కాబట్టి ఇప్పటి నుంచి మీరు కంగారు పడే అవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ నేమ్, నేమ్ మహేష్. రైట్. తర్వాత ఈ డబుల్ కోట్స్ ఎందుకు పెడుతున్నానంటే మనకి టెక్స్ట్ అంతా కూడా స్ట్రింగ్ ఫార్మేట్ అంటాం. మనం దాన్ని డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్ యూజ్ చేస్తాం. కొద్దిసేపట్లో అది కూడా వస్తుంది, కంగారు పడకండి. తర్వాత నేమ్ ఈక్వల్ టు మహేష్ అని రాశాం. ఇప్పుడు ఈ నేమ్ ఈక్వల్ టు సురేష్ అని రాస్తుంది. తర్వాత నేమ్, ఆ నేమ్ డిఫరెంట్ ఉంది, ఈ నేమ్ డిఫరెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ నేమ్ ఇలా రాస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, రమేష్ రాస్తుంది. రైట్. ఇప్పుడు ప్రింట్ నేను నేమ్ అని ఇస్తే మనకి ఏది వస్తుంది, ఇప్పుడు చెప్పండి అవుట్పుట్లో ఏది వస్తుందండి? జస్ట్ ప్రింట్ నేమ్ అని ఇచ్చాను. మూడు కూడా సేమే, మూడు కూడా స్పెల్లింగ్ ఏంటి మీకు, NAME. ఇవే స్పెల్లింగ్. ఎన్ ఉంది, ఏ ఉంది, ఎం ఉంది, ఈ ఉంది, ఇవే ఉన్నాయి. ఓకేనా? అయితే నేను ఇక్కడ ఏం రాశాను, ఇది లోవర్ కేసులో రాశాను మొత్తం కూడా. ఇదేం చేశాను, ఇది స్టార్టింగ్లో అప్పర్ కేసు రాసి మిగతా లోవర్ కేసులో రాశాను. ఇదంతా కూడా మొత్తం అప్పర్ కేసులో రాశాను. అయితే పైథాన్ అనేది ఏం చెప్పాను, కేస్ సెన్సిటివ్ని ఫాలో అవుతుంది. మీరు ఎప్పుడైనా ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చినప్పుడు, వాల్యూ ఇచ్చిన వెంటనే మనం ఒక వేరియబుల్ ఇచ్చినామంటే వాల్యూ ఇచ్చేయాలండి, అసైన్ చేసేయాలి. ఓకేనా? వాల్యూ ఇచ్చేస్తామండి, ఇది వాల్యూ కదా, సో వాల్యూ ఇచ్చేస్తామండి. వెంటనే మీరు వేరియబుల్ నేమ్ రాసిన వెంటనే వాల్యూని అసైన్ చేయాలి కంపల్సరీ పైథాన్లో అయితే. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేమ్ అని ఇచ్చాను. నేమ్ అని ఇస్తే మీరు అనుకోవచ్చు కొందరు మనం ఏంటి పైన రాసిన వెంటనే ప్రోగ్రామ్ నెక్స్ట్ టైం రాసేటప్పుడు ఏం చేస్తారు, కొన్నిసార్లు అక్కడ క్యాపిటల్ లెటర్ రాసి కింద స్మాల్ లెటర్ అడిగారు అనుకోండి, లైక్ అప్పర్ కేసు రాసి కింద లోవర్ కేసు అడిగారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు మర్చిపోయి ఏం చేశారు, ఒక ప్రోగ్రామ్ లో నేమ్ ఈక్వల్ టు సంథింగ్ అని ఇచ్చేశారు. కానీ మీరు అడిగేటప్పుడు ఏం చేస్తున్నారు, ప్రింట్ నేమ్ అని అడిగారు అనుకోండి. మర్చిపోయి ఏం చేశారు, క్యాపిటల్ లెటర్ పెట్టేసి ఈ విధంగా అడిగారు. సో మీకు ఇలా ఇలా చేస్తే అవుట్పుట్ వస్తుందా, రాదండి. ఎందుకంటే ఇక్కడ మీరు డిక్లేర్ చేసింది ఏంటి, వేరియబుల్ నేమ్. ఈ విధంగా ఈ నేమ్ ఇచ్చారు, వేరియబుల్ నేమ్. మీరు ఈ విధంగా అడిగితే రాదు. క్లారిటీ వస్తుందా? సో ఆ విధంగా ఇప్పుడు చూడండి, నేమ్ అని ఇస్తే మనకేం వస్తుందండి, సురేష్ వచ్చింది. అదే మీరు ఇప్పుడు ఏం చేద్దామంటే దీని అంతా కూడా లోవర్ కేసులో అడుగుతున్నాను. లోవర్ కేసులో అడిగితే ఇప్పుడు ఏమొస్తుంది మనకి, మహేష్ వస్తుంది. అదే మీరు మొత్తం కూడా ఒక స్టార్టింగ్లో అప్పర్ లెటర్ రాసేసి, అప్పర్ కేసు లెటర్ రాసి తర్వాత ఇలా రాశాను అనుకోండి, చూడండి ఇప్పుడు రమేష్ వచ్చింది. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని కామెంట్లో పెడుతున్నాను. కామెంట్లో పెట్టి ఇప్పుడు నేమ్ అడిగితే వస్తుందా, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి పైన అంటే అది అది కాదండి. ఎందుకంటే మనకి ఇక్కడ పైథాన్ అనేది ఏం ఫాలో అవుతుంది, ఇక్కడ చూడండి నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది. ఈ నేమ్ ఉంది, ఈ నేమ్ ఉంది, బట్ ఇది లేదు కదా. ఇక్కడ నేను కామెంట్లో పెట్టాను కాబట్టి మనకేమవుతుంది, సో ఇక్కడ మనకి డిఫైన్ చేసినట్టు చూపిస్తుంది. సో మనకేమవుతుంది, పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ని ఫాలో అవుతుంది. అర్థమైందా ప్రతి ఒక్కరికి? కేస్ సెన్సిటివ్ ఫాలో అవుతుందండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేమ్ మళ్ళీ యూజ్ చేసుకోలేదు, యూజర్ నేమ్ అని రాసుకుంటే ఇక్కడ మీకు క్లారిటీ కోసం. సో నేమ్ 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 మొత్తం కూడా డిఫరెంట్ అండి, ఈ మూడు కూడా డిఫరెంట్. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి కేస్ సెన్సిటివ్ గురించి? సో ఇక్కడ వేరియబుల్ నేమ్లో మీరు చూస్తే అర్థమైందా, ఇప్పుడు వేరియబుల్ నేమ్స్ అంటే ఏం చేస్తున్నాయి, కేస్ సెన్సిటివ్ ఫాలో అవుతుందా? ఎస్.
ఈ నేమ్ డిఫరెంట్, ఈ నేమ్ డిఫరెంట్, ఈ నేమ్ డిఫరెంట్, 3 డిఫరెంట్ వేరియబుల్స్. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఈ నేమ్లోనేమో సురేష్ మహేష్ ఉంది, ఈ నేమ్లోనేమో సురేష్ ఉందండి. ఓకేనా? ఈ నేమ్లోనేమో రమేష్ ఉంది. ఆ విధంగా ఇవన్నీ కూడా ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్, సేమ్ కాదు. జస్ట్ అందుకే ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ 3 డిఫరెంట్ వేరియబుల్స్. ఎందుకంటే పైథాన్లో వేరియబుల్ నేమ్స్ వచ్చేసరికి మనకి కేస్ సెన్సిటివ్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా? రైట్. హౌ టు ప్రింట్ ఆల్ వాల్యూస్, సింపుల్ సింపుల్. నేమ్ నేమ్ కామా అంటే ఒకదాని కింద ఒకటి కూడా చేసుకోవచ్చు అండి. నేను జస్ట్ పక్కకు రా చూపిస్తున్నాను. రమేష్ సురేష్ రమేష్. ఓకే, నేను మళ్ళీ ఏం చేశాను, ఇక్కడ తప్పు రాశాను చూడండి. ఇక్కడ ఒకటి ఇక్కడ లోవర్ కేసులో రాయాలి, లోవర్ కేసులో రాయలేదు. నాకు ఇప్పుడు చూడండి మహేష్ సురేష్ రమేష్ వచ్చింది. సో ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. రైట్. క్లారిటీ వచ్చిందా? ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చిందండి ఇది, ఎవ్రీవన్. ఒకవేళ మీకు అలా కాదు, మనకు ఒక్కొక్క స్టేట్మెంట్ కూడా ప్రింట్ రాసుకో, ఇంకో స్టేట్మెంట్ ప్రింట్ అని రాసుకోవచ్చు, అలా కూడా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ద కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. ద రిజర్వ్డ్ వర్డ్స్, కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ నేమింగ్ ద వేరియబుల్. ఏం చెప్పాను, ఈ కీవర్డ్స్ అనేటివి రిజర్వ్డ్ వర్డ్స్ అండి. సో వీటి యొక్క మీనింగ్ అనేది ఇంటర్ప్రిటర్ కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో వాటిని ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఆల్రెడీ పైథాన్ లో కీవర్డ్స్ గా మెన్షన్ చేశారు. ఆ కీవర్డ్స్ ని కనుక మీరు యూజ్ చేశారనుకోండి, వేరియబుల్ నేమ్ లాగా ఎర్రర్ వస్తుంది. సో కీవర్డ్స్ ని మీరు వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయకూడదు. క్లారిటీ వచ్చిందా? మరి ఏంటి ఆ పైథాన్ కీవర్డ్స్? పైథాన్ కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్. దే ఆర్ యూజ్డ్ బై పైథాన్ ఇంటర్ప్రిటర్స్ టు అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్. కొన్ని కీవర్డ్స్ అనేవి పైథాన్ అనేది యూజ్ చేసుకుంటుంది. కీవర్డ్స్ డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. We cannot use keywords to name program entities such as variables, classes and functions. సో మీరు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి పైథాన్ లో. ఆ కీవర్డ్స్ ని మీరు వేరియబుల్ నేమ్ లాగా కావచ్చు, క్లాస్ నేమ్ లాగా కావచ్చు, ఫంక్షన్ నేమ్ లాగా. నేను క్లాస్ అంటే ఏం చెప్పలేదు, ఫంక్షన్ అంటే జస్ట్ మీకు నిన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పాను, బట్ నేను ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్పలేదు. బట్ నేను ఇక్కడ ఫోకస్ చేసి వేరియబుల్ పైన చెప్తున్నాను. వేరియబుల్ నేమ్ లాగా కూడా మీరు యూజ్ చేయకూడదు. వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేశారనుకోండి పైథాన్ కీవర్డ్స్ ని, మనకి ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది సి లాంగ్వేజ్ సంబంధించిన ప్రోగ్రామ్ అండి. ఓకేనా? ఇది ఇంట్, ఇది ఫ్లోట్, ఇదంతా కూడా ఏంటి, కీవర్డ్స్ సి లాంగ్వేజ్. సో మనకి అలాంటప్పుడు మీరు వీటిని వేరియబుల్ నేమ్ లాగా మళ్ళీ ఇక్కడ యూజ్ చేశారనుకోండి, మనకి ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? అయితే మరి పైథాన్లో కీవర్డ్స్ ఎన్ని ఉంటాయంటే, సో నార్మల్గా 35 కీవర్డ్స్ 36 కీవర్డ్స్ అనేది ఇప్పుడు మీరు సెర్చ్ చేస్తే పైథాన్ అప్డేట్ అయినప్పుడు ఏదైనా కీవర్డ్స్ అప్డేట్ అవుతుంది ఒకసారి. సో మీ వర్షన్లో ఇప్పుడు సపోజ్ మీరు అప్డేటెడ్ వర్షన్ ఇచ్చారనుకో, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇన్స్టాల్ చేశారు ఇంకోసారి, అప్పటికి మేబీ ఒక కీవర్డ్ యాడ్ అయింది అనుకోండి, ఆ కీవర్డ్ ఎక్స్ట్రా ఉంటుంది ఒక్కొక్క వర్షన్లో. ఇవన్నీ కూడా ఏంటి మనకు కీవర్డ్స్, ఏంటి వైల్, విత్, ఈల్డ్, ఇవేంటి ఫాల్స్, నన్, ట్రూ, అండ్, యాజ్, అసెట్, అసింక్, అవైట్, బ్రేక్, క్లాస్, కంటిన్యూ, ఇవన్నీ కూడా ఏంటి మనకు ఇఫ్, ఇంపోర్ట్, ఇన్, ఈజ్, లాంబ్డా, నాన్ లోకల్, నాట్, ఆర్, పాస్, ఇవన్నీ కూడా ఏంటి కీవర్డ్స్. సరే, మరి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో చూడొచ్చా? ఎస్, చూడొచ్చండి. సింపుల్గా నేను కీవర్డ్కి సంబంధించిన కోడ్ రాస్తాను. ఇప్పుడు మీకు ఇది అర్థం కాకపోయినా ఏమీ కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంపోర్ట్ గురించి నేను చెప్పలేదు. ఇప్పుడు ఇంపోర్ట్, నేను కీవర్డ్ నుంచి, కీవర్డ్ అనే మాడ్యూల్ నుంచి మనం ఏం చేస్తున్నాం, కీవర్డ్ సింపుల్గా ప్రింట్. ఇది జస్ట్ మీకు తెలియడం కోసమే, ఇప్పుడు మీకు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇంపోర్ట్ గురించి కానీ. ఓకేనా? కేడబ్ల్యూ లిస్ట్ మనకేమవుతుందంటే, ఈ కీవర్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ మోడల్ని మనకేమవుతుంది, దాంట్లో మనం ఏం చేస్తున్నాం, కీవర్డ్ యొక్క లిస్ట్ని మనం ఏం చేస్తున్నాం, పిలుచుకుంటున్నాం, కాల్ చేసుకుంటున్నాం. సో ఒక్కసారి చూడండి, ఇది అర్థం కాకపోయినా ఏమీ కాదు, జస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే కీవర్డ్స్ అండి. ఒకసారి మీరు మీ పైథాన్ మీరు రీసెంట్గా ఇన్స్టాల్ చేశారు కాబట్టి ప్రీవియస్ క్లాస్లోనే, సో మీరు ఏం చేసుకోవచ్చు, ఒకసారి ఇది రన్ చేసి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో లెక్క పెట్టేసుకోవచ్చు మీరు. 1 2 3 4 ఈ విధంగా ఎన్ని ఉన్నాయో, 35 36 ఆ విధంగా ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటంటే కీవర్డ్స్. మీరు ఈ విధంగా చూడండి, ఈ కీవర్డ్స్ నేమ్స్ అన్ని కూడా వచ్చాయా లేవు?
కీవర్డ్స్ నేమ్స్. సో సింపుల్గా ఈ కోడ్ రాసి మీరు మీ వర్షన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఏదో 1 or 2 చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఈ క్లాస్ చూస్తున్నారు, తర్వాత మీరు రికార్డింగ్ చూసారు ఎప్పుడో ఒకసారి. అప్పుడు ఈయన నాకు 35 చెప్పాడుగా కీవర్డ్స్, ఇప్పుడు 36 అంటున్నారు ఏంటి అనకూడదు. ఎందుకంటే మీకు నేను చెప్తున్నాను, కీవర్డ్స్ అనేవి ఒక్కొక్కసారి వాళ్ళు న్యూ వర్డ్స్ ఏదైనా యాడ్ చేసినా కూడా అది కీవర్డ్గా, అది మీరు కన్సెప్ట్ ఈ విధంగా చూసుకోండి అని చెప్తున్నాను. రైట్ వచ్చిందా ప్రతి ఒక్కరికి? రైట్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ నేను చెప్పాను వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయకూడదు అని చెప్పాను. రైట్, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇఫ్ అనేది ఏం చెప్పాను, అది కీవర్డ్ అని చెప్పాను. ఇఫ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. ప్రింట్ ప్రింట్ ఇఫ్ అంటున్నాను. ప్రింట్ ఇఫ్ అంటున్నాను. ప్రింట్ ఇఫ్ అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది మరి? ఏమంటుంది? ఇన్వాలిడ్ సింటాక్స్. చూసారా? ఇఫ్ అనేది కీవర్డ్ అండి. ఇక్కడ చూడండి, ఇఫ్ అనేది కీవర్డ్ ఉంటుంది ఇక్కడ. నేనేం చేశాను, కీవర్డ్ని వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేశానండి. వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేశాను. అది తీసుకుందా అండి? తీసుకుందా? ఎర్రర్ చూపిస్తుంది, సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది, ఇన్వాలిడ్ సింటాక్స్ అని చూపిస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఏంటంటే కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయకూడదు. క్లారిటీ వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా? సో ఇది ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ అయితే ఉండాలి. రైట్, అర్థమైందా ప్రతి ఒక్కరికి? తర్వాత ఈ రూల్స్ అన్ని అర్థమైపోయాయండి ప్రతి ఒక్కరికి? మళ్ళీ చెప్పమన్నా చెప్తాను నేను రూల్స్. జస్ట్ ఇక్కడ లెటర్తో స్టార్ట్ అవుతుంది, అండర్స్కోర్తో స్టార్ట్ చేయాలి వేరియబుల్ నేమ్, నంబర్తో స్టార్ట్ చేయకూడదు. అదేవిధంగా లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, అండర్స్కోర్ మాత్రమే ఉండాలి. మిగతా ఏమి ఉన్నా కూడా వేరియబుల్ నేమ్ లాగా తీసుకోరు, స్పెషల్ సింబల్స్ ఏది తీసుకున్నా కూడా. తర్వాత పైథాన్ వేరియబుల్ నేమ్స్ అనేది కేస్ సెన్సిటివ్ని ఫాలో అవుతుంది. తర్వాత వచ్చేసరికి కీవర్డ్ని మనం వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయకూడదు. ఈ 5 రూల్స్ అనేటివి మీరు టోటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రూల్స్, ఇవే రూల్స్ ఫాలో కావాలి. మీరు ఎప్పుడైనా వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు మనకు ఈ విధంగానే ఇవ్వాలి. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? రైట్, తర్వాత వేరియబుల్ కేసెస్. దెర్ ఆర్ 3 types ఆఫ్ వేరియబుల్ కేసెస్ ఇన్ పైథాన్. ఒకటి ఏంటి? క్యామల్ కేస్, తర్వాత వచ్చేసరికి స్నేక్ కేస్, తర్వాత వచ్చేసరికి పాస్కల్ కేస్. అయితే కేమల్ కేస్ అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఏమవుతుందండి, మనకు ఇక్కడ వరకు లోవర్ కేస్ ఉందండి. లోవర్ కేస్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది మనకు, చూడండి ఇలా వెళ్ళింది మనకు అప్పర్ కేస్ లేదైతే ఇక్కడ అప్పర్ కేస్ అవుతుంది. ఇది కేమల్ కేస్. స్నేక్ కేస్ వచ్చేసరికి మొత్తం స్మాల్లో రాసేసి ఇక్కడ అండర్స్కోర్ పెడతాం, అది స్నేక్ కేస్ అవుతుంది. పాస్కల్ కేస్ అంటే ఏంటి? స్టార్టింగ్ ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఇంకో లెటర్ ఇంకో వర్డ్కి సంబంధించిన స్టార్టింగ్ లెటర్స్ అప్పర్ కేసులో రాస్తే అది పాస్కల్ కేస్ అవుతుంది. ఇది ఎందుకోసం అంటే రీడబిలిటీ పర్పస్. అంటే రీడబిలిటీ పర్పస్ కోసం ఇప్పుడు మనం రాద్దాం, ఒక్కొక్క కేసు రాద్దాం. కేమల్ కేస్. అయితే నేనేం చెప్పాను, కేమల్ కేస్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే కేమల్ కేస్ని ఇలా రాస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇది రీడబిలిటీ పర్పస్ అండి. ఇప్పుడు నేను వేరియబుల్ నేమ్ ఎలా రాసుకోవచ్చు చెప్పండి? యూజర్ క్యాపిటల్, ఇది కేమల్ కేస్ అవుతుంది. వేరియబుల్ నేమ్ ఏ విధంగా రాస్తాను? ఇదంతా కూడా స్టార్టింగ్ లో లోవర్ కేసులో రాశాను, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ ఒక ఏం చేశాను, మళ్ళీ ఎన్ అనేది అప్పర్ కేసులో రాశాను. సో ఇది ఏమవుతుంది, దీన్ని కేమల్ కేస్ అంటారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సపోజ్ ఇక్కడ మహేష్ అని ఇచ్చాను, ఇదేమవుతుంది కేమల్ కేస్. ప్రింట్ యూజర్ నేమ్. అర్థమవుతుందా? ఇది కేమల్ కేస్. వచ్చిందా? దీనివల్ల ఏంటి యూజ్? జస్ట్ మనకి ఇప్పుడు ఇది రీడబిలిటీ పర్పస్, ఈ విధంగా రాస్తాం. తర్వాత వచ్చేసరికి స్నేక్ కేస్. స్నేక్ కేస్ ఏమని చెప్పాను, మొత్తం లోవర్ కేసులో రాసి అండర్స్కోర్ పెట్టేసి ఈ విధంగా రాస్తుంది స్నేక్ కేస్. ఇప్పుడు నేనేంటి, యూజర్ నేమ్. నేను పైథాన్లో మనం ఎక్కువగా స్నేక్ కేసే యూజ్ చేస్తామండి. స్నేక్ కేస్, అప్పుడప్పుడు కేమల్ కేస్ కూడా యూజ్ చేస్తాం. స్నేక్ కేస్, యూజర్ నేమ్ సురేష్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా ఏంటి, స్నేక్ కేస్ అంతా కూడా లోవర్ కేసులో రాశాను, మధ్యలో అండర్స్కోర్ పెట్టాను. ప్రింట్ యూజర్ నేమ్.
ప్రింట్ యూజర్ నేమ్. అవుట్పుట్ సేమ్ అండి. నేను రాసే జస్ట్ వేరియబుల్ నేమ్ని డిఫరెంట్ స్టైల్లో రాస్తున్నాను. దీన్ని ఏమన్నాను, కేమల్ కేస్ అని పేరు పెట్టారు, దీన్ని స్నేక్ కేస్ అని పెట్టారు. పైథాన్లో మనం ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాం. మీరు చూస్తే పైకి వెళ్తే నేను ఎక్కువగా ఏం యూజ్ చేస్తానంటే స్నేక్ కేసే యూజ్ చేస్తాను. చూడండి, స్నేక్ కేసే యూజ్ చేస్తాను. ఓకేనా? సో పైథాన్లో ఎక్కువగా మనం స్నేక్ కేసే యూజ్ చేస్తాం. ఓకేనా? రైట్. తర్వాత ఇంకో కేసు ఏంటండి, ఇంకో కేసు వచ్చేసరికి పాస్కల్ కేసు. పాస్కల్ పాస్కల్ మళ్ళీ సెకండ్ది కూడా క్యాపిటల్ ఉండాలి. ఇది కామెంట్ పెట్టద్దు. ఇది పాస్కల్ కేసు. యూజర్ నేమ్. రైట్. ప్రింట్ యూజర్ నేమ్. ఇప్పుడు చూడండి, మీరు కెమెల్ కేసు చూస్తేనేమో మొత్తం ఇక్కడ వరకు లోవర్ కేసు రాసి ఇక్కడ అప్పర్ కేసు రాశారు, అది కెమెల్ కేసు. తర్వాత స్నేక్ కేసు వచ్చేసరికి మొత్తం స్ట్రేట్ గా ఉంది, అంటే స్ట్రేట్ గా చూడండి, లోవర్ కేస్ మధ్యలో అండర్స్కోర్ పెట్టాను. పాస్కల్ కేసుకి వచ్చేసరికి ఏం చేశాను, స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్, మళ్ళీ నెక్స్ట్ వాటికి కూడా క్యాపిటల్ లెటర్ పెట్టాను. ఓకేనా? ఇదేమవుతుంది, పాస్కల్ కేసు. రైట్. చూడండి వచ్చిందా. సో డిఫరెంట్ కేసెస్. నేను ఎక్కువగా మన పైథాన్ డాక్యుమెంటేషన్ ఏం చెప్పారంటే ఎక్కువగా మీరు స్నేక్ కేసు యూజ్ చేయని చెప్పండి. అప్పుడప్పుడు కూడా ఇది కూడా యూజ్ చేస్తాం, కేమల్ కేసు కూడా యూజ్ చేస్తాం. ఇలా కూడా రాసాం, అలా కూడా రాసాం, ఎలా రాసిన వస్తుంది, బట్ ఎక్కువగా మన రీడబిలిటీ కోసం సో ఇది బాగుంటుంది అని చెప్తున్నాను. రైట్. ఇది స్నేక్ కేస్, పాస్కల్ కేస్, కేమల్ కేస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లారిటీ వచ్చిందా. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు లోవర్, మళ్ళీ ఇక్కడ అప్పర్కి వెళ్ళింది, అప్పర్. తర్వాత మొత్తం లోవర్ స్టేట్, మధ్యలో అండర్స్కోర్. ఇక్కడ ఇది క్యాపిటల్, ఇది క్యాపిటల్. ఇది కేమల్ కేస్, స్నేక్ కేస్, పాస్కల్ కేస్ గురించి వేరియబుల్ కేసెస్. అర్థమైంది అందరికి. రైట్. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు డాటా టైప్ అండి. ఇక్కడ వరకు క్లియర్ అంటే నేను ముందుకు వెళ్తానండి. వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ నేము, అదేవిధంగా రూల్స్, ఇవన్నీ కూడా అర్థమయ్యాయంటే నేను నెక్స్ట్ డాటా టైప్ స్టార్ట్ చేస్తాను. ఇది కూడా చాలా సింపుల్ ఉంటుంది. వేరియబుల్ అర్థమైంది అనుకోండి, డాటా టైప్ అర్థం కావడానికి ఎంతసేపు పెట్టాలి. డాటా టైప్ చాలా సింపుల్గా అర్థమవుతుంది, చాలా సింపుల్. ఇప్పుడు ఎస్, ఓకే. డాటా టైప్స్, దీన్ని మనం ఫస్ట్ రైట్. వేరియబుల్ నేమ్ అంటే ఏం చెప్పారండి, వేరియబుల్ అంటే ఏం చెప్పాను, ఒక కంటైనర్ లాగా. రైట్. అయితే ఇప్పుడు మీ ఇంట్లో నార్మల్గా చాలా డబ్బాలు ఉంటాయండి. మన అమ్మగారు చాలా డబ్బాలు పెడతారు. ఏంటి, ఇలా చాలా డబ్బాలు ఉంటాయి. ఓకేనా? సపోజ్ దీనిలో టీ పౌడర్, దీనిలో సపోజ్ ట్యూమరిక్, సపోజ్ దీంట్లో సంథింగ్ ఇంకా ఏదో లైక్ ఏంటి షుగర్, దీనిలో సంథింగ్ సాల్ట్. అయితే ఇప్పుడు నేను టీ పౌడర్ స్టోర్ చేస్తున్నాను. టీ పౌడర్ అనేది ఏమవుతుందండి, వాల్యూ అవుతుందా, వేరియబుల్ నేమ్ అవుతుందా? టీ పౌడర్ కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. టీ పౌడర్ అనేది వాల్యూ అవుతుందా, నాకు ఏమవుతుంది చెప్పాలి. ఎస్, సాయి గారు గుడ్, గణేష్ గారు గుడ్, షేక్ గారు గుడ్, శ్రవంతి గారు గుడ్, దిలీప్ గారు గుడ్, లోకేష్ గారు గుడ్. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇది వాల్యూ అండి, ఇది కూడా వాల్యూ, ఇది కూడా వాల్యూనే, ఇది కూడా వాల్యూ. మన అమ్మగారు ఏం చేస్తారు, ఒక్కొక్క డబ్బాలలో, ఒక డబ్బాలో టీ పౌడర్ పెడతారు, ఇంకో డబ్బాలో ట్యూమరిక్ పెడతారు, ఇంకో డబ్బాలో షుగర్ పెడతారు, ఇంకో డబ్బాలో సాల్ట్ స్టోర్ చేస్తారు. డిఫరెంట్ డబ్బాలు. అయితే మన అమ్మగారు ఏమంటారు, ఒకవేళ అక్కడ షుగర్ డబ్బా ఉంది తీసేసుకో, ట్యూమరిక్ డబ్బా తీసుకురా, లేకపోతే పసుపు డబ్బా, లేకపోతే షుగర్ లేకపోతే చక్కెర డబ్బా తీసుకురా, ఉప్పు డబ్బా తీసుకురా అంటారు. ఓకేనా, మనది. సో ఈ విధంగా తీసుకురా అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఎందుకు పిలుస్తున్నారు అలా, ఎందుకు పిలుస్తున్నారు అక్కడ, దీంట్లో టీ పౌడర్ స్టోర్ ఉంది కాబట్టి ఆ టీ పౌడర్ డబ్బా తీసుకురా అంటారు. అంటే పసుపు స్టోర్ అయి ఉంది కాబట్టి సపోజ్ ఆ పసుపు డబ్బా తీసుకురా అంటారు. షుగర్ స్టోర్ అయి ఉంది కాబట్టి ఆ షుగర్ డబ్బా తీసుకురా అంటారు. సాల్ట్ స్టోర్ అయింది కాబట్టి సాల్ట్ డబ్బా తీసుకురా అంటారు.
అదే విధంగా పైథాన్లో మనకి ఇక్కడ డాటా టైప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇదంతా కూడా ఏంటి, ఇది ఒక కంటైనర్, వేరియబుల్ 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 వేరియబుల్. అయితే మీరు స్టోర్ చేసే వాల్యూ ఏ టైపో చెప్పడమే డాటా టైప్ అండి. ఇప్పుడు మీరు ఇది ఏ టైప్, మనకి ఇక్కడ టీ పౌడర్ అని పిలుస్తున్నారు, ఇక్కడ ట్యూమరిక్ అని పిలుస్తున్నారు, ఇది షుగర్ అని పిలుస్తున్నారు, సాల్ట్ డబ్బా అని పిలుస్తున్నారు. అదే విధంగా ఇదేమవుతుందంటే, ఇప్పుడు మీరు దీంట్లో సపోజ్ 5 అని వాల్యూ స్టోర్ చేశాను. అదేం టైప్ అని చెప్పాను, ఇవి ఇంటీజర్. సో ఇది ఏమవుతుంది అప్పుడు, ఈ వేరియబుల్ ఏమవుతుంది, ఇంటీజర్ వేరియబుల్ అవుతుంది. రైట్. ఇది ఎలా టీ పౌడర్ డబ్బా అయిందో ఇది ఇంటీజర్ వేరియబుల్ అవుతుంది. అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. సపోజ్ ఇక్కడ నేను 3.5 ఈ విధంగా ఇది స్టోర్ చేస్తున్నాను. ఇది ఏమవుతుంది, ఇప్పుడు దీనిలో ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నట్టు, మరి ఇది ఫ్లోట్ వేరియబుల్ అవుతుంది. డాటా టైప్ అంటే ఏంటో తెలుసా అండి, ఇప్పుడు మనకి ఇక్కడ మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నారు కదా వాల్యూ, అది ఏ టైపో చెప్పడమే. ఇది ఇంటీజర్ టైపా, ఇది ఫ్లోట్ టైపా, లేదా ఇది స్ట్రింగ్ అండి, స్ట్రింగ్ అంటది. అయితే ఇది స్ట్రింగ్ టైపా, స్ట్రింగ్ టైపా. మీరు వాల్యూ అనేది ఏ టైప్ స్టోర్ చేస్తున్నారు, ఈ కంటైనర్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తున్నారు చెప్పడమే ఏంటది, డాటా టైప్. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు, దీన్ని ఈ కంటైనర్ ఇంటీజర్ వేరియబుల్ అంటాను, దీన్ని ఫ్లోట్ వేరియబుల్ అంటాను, ఇది స్ట్రింగ్ వేరియబుల్ అనొచ్చా. ఇక్కడ మీరు ఏ విధంగా అయితే టీ డబ్బా అంటున్నారు, టీ పౌడర్ డబ్బా అంటున్నారో, లేకపోతే అదే విధంగా పసుపు డబ్బా అంటున్నారో, షుగర్ డబ్బా అంటున్నారో, సాల్ట్ డబ్బా అంటున్నారో, సో అదే విధంగా ఇక్కడ కూడా ఈ డబ్బాలో మనం ఏంటైతే వేరియబుల్ అనేది ఏం చెప్పాను, కంటైనర్ కదా, ఆ కంటైనర్ లో స్టోర్ చేసే వాల్యూ ఏ టైపో చెప్పడమే, అది ఇంటీజరా, అది ఫ్లోటా, లేకపోతే ఇంకో టైపా అని చెప్పడమే డాటా టైప్. ఇప్పుడు ఇది ఏ టైపు, ఇది ఏ టైప్, ఇదే టైప్, ఇదే టైప్ అని చెప్పడమే డాటా టైప్ అండి. మీరు దీనిలో వేరియబుల్ స్టోర్ చేస్తున్నారండి, వాళ్ళు ఏ టైప్ చెప్పడమే డాటా టైప్. అందరికి అర్థమైందండి, ప్రతి ఒక్కరికి. అర్థం కాని వాళ్ళు నో అని పెట్టండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా ఇది మనకు అర్థం కావాలి, మళ్ళీ ముందుకు వెళ్ళిన కొద్దీ అసలు ఈ డాటా టైప్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వదు. అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఏంటండి, ఇప్పుడు ఏ ఏ డబ్బాలో స్టోర్ చేస్తే ఆ డబ్బాని ఏమంటాం, ఆ డబ్బా పేరుతో పిలుచుకుంటాం, నార్మల్గా ఇన్ జనరల్గా చెప్తున్నాను, ఓకేనా. సో పసుపు డబ్బా తీసుకురా నాన్న అంటారు, షుగర్ డబ్బా తీసుకురా, లేకపోతే ఆ సాల్ట్ డబ్బా తీసుకురా, నేను సాల్ట్ వేయాలి మర్చిపోయాను, ఏదో ఒకటి అడుగుతుంటారు. సో అప్పుడు మీరు సాల్ట్ డబ్బా తీసుకొని వస్తారు. సో దాంట్లో స్టోర్ చేశారు కాబట్టిగా సాల్ట్ డబ్బా అని పేరు వచ్చింది, ఆ షుగర్ స్టోర్ చేశాను కాబట్టి దీనికి షుగర్ డబ్బా అని నేమ్ వచ్చింది. నార్మల్గా అది ఒక కంటైనరే, బట్ దానికి నేమ్ ఎందుకు, మనం ఎందుకు పెట్టుకున్నాం దానికి, దాంట్లో షుగర్ స్టోర్ అయింది కాబట్టి షుగర్ డబ్బా అంటున్నాను, పసుపు స్టోర్ అయ్యింటే పసుపు డబ్బా అంటున్నాను, కారం స్టోర్ అయ్యి ఉంటే కారం డబ్బా అంటున్నాను, టీ పౌడర్ స్టోర్ ఉంటే టీ పౌడర్ డబ్బా అంటున్నాను. అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి. అది అదే విధంగా ఇక్కడ కూడా మనం వేరియబుల్లో స్టోర్ చేసే వాల్యూ యొక్క టైప్ చెప్పడమే, దీని యొక్క టైప్, మీరు ఏ వాల్యూ స్టోర్ చేస్తారో టైప్ చెప్పడమే డాటా టైప్ అంటారు. అదే ఇప్పుడు దీనిలో 5 స్టోర్ అయిందంటే అది ఏ టైప్ అవుతుందండి, ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అవుతుంది, దీనిలో 3.5 స్టోర్ చేస్తే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అవుతుంది చెప్పండి. దీన్ని లైక్ రిజంబ్లెన్స్ చేసుకోండి ఒకసారి, దీన్ని లైక్ చూడండి, దీన్ని రిఫరెన్స్ తీసుకుంటే ఏమొస్తుంది, ఇది ఇంటీజర్ టైప్ అవుతుంది వేరియబుల్, ఇదేమవుతుంది ఫ్లోట్ టైప్ అవుతుందా లేదా. సో అది ఇంటీజర్కి ఫ్లోట్కి అండ్ ఏ విధంగా టైప్ ఏదో తెలుసుకోవడమే మనకి ఆ టైప్ ఏదో చెప్తుంది, చూడండి అదే డాటా టైప్. ఇప్పుడు చూడండి, a data type in a programming is a classification that specifies which type of value a variable. వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏ టైపు, ఇది ఏ టైపు, ఇది ఏ టైపు. సపోజ్ ఇది ఏ టైపు అని చెప్పడమే ఏమిటి అని డాటా టైప్. ఇది ఇంటీజర్ టైప్ అని చెప్తున్నాం, ఇది ఫ్లోట్ టైప్ అని చెప్తున్నాం, ఇదే స్ట్రింగ్ టైప్ అని చెప్తాం. క్లారిటీ వస్తుందా ప్రతి ఒక్కరికి. మరి ఈ డబ్బాలు ఎందుకు పెట్టాను, ఇప్పుడు ఈ డబ్బాలు ఏంటి, ఈ పెయింట్లో మనకి ఎల్లో కలర్ పెయింట్ ఉంది కాబట్టి ఎల్లో డబ్బా అన్నాం, లేకపోతే దీన్ని మనం బ్లూ అంటే బ్లూ, ఓకేనా, అర్థమవుతుందండి. సో ఆ విధంగా మనం పిలుస్తామండి, వైలెట్ అయితే వైలెట్ డబ్బా అని, పింక్ అయితే పింక్ డబ్బా అని, ఈ విధంగా పిలుస్తామా లేదు. సో ఇక్కడ బకెట్లో కూడా మనం ఏం చేస్తాం, ఎల్లో బకెట్ అంటుంది, అర్థమవుతుంది. అంటే దీనిలో ఎల్లో కలర్ స్టోర్ ఉంది కాబట్టి పెయింట్. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి కూడా. డాటా టైప్ అంటే మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసే వాల్యూ ఏ టైపో చెప్పడమే, అది ఇంటీజర్ టైపా,
అంటే అది లైక్ ఇంటీజర్ టైపా, ఫ్లోట్ టైపా, లేకపోతే ఇంకేదైనా టైపో చెప్పడమే అదే డాటా టైప్ అండి. సింపుల్. ప్రతి ఒక్కరు కూడా అర్థమైందా డాటా టైప్ యొక్క డెఫినేషన్? బట్టి అవసరం లేదండి, మనం క్లారిటీగా చెప్తున్నాం. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనకు పైథాన్లో చాలా డాటా టైప్స్ ఉంటాయి. కంగారు పడకండి, ఇన్ని చూశారు, ఇన్ని చూసిన తర్వాత కంగారు పడే అవసరం లేదు. మనం మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్చుకుంటాం. రైట్. ఫస్ట్ న్యూమరిక్లో మనకు వచ్చేసరికి ఏమున్నాయి? ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. తర్వాత వచ్చేసరికి డిక్షనరీ, తర్వాత బులియన్, తర్వాత సెట్. సీక్వెన్స్ టైప్లో వచ్చేసరికి స్ట్రింగ్, లిస్ట్, టపుల్. స్ట్రింగ్, లిస్ట్, టపుల్, ఇవి సీక్వెన్స్ టైప్ అంటుంటాం. అయితే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇంటీజర్, ఫ్లోట్ అండి. సో బేసిక్ డిస్కస్ చేద్దాం ఈరోజు. మెల్లమెల్లగా కొద్దిగా వెళ్దాం ముందుకి. ఇంటీజర్, ఫ్లోట్ అంటే ఏంటి, కొద్దిగా స్ట్రింగ్ అంటే ఏంటి, కొద్దిగా డిస్కస్ చేసి ముందుకు వెళ్దాం. ఓకే రైట్. ఎందుకంటే మనకి ఇంటీజర్ రాస్తున్నాను, అప్పటి నుంచి ఫ్లోట్ రాస్తున్నాను, పాయింట్స్లలో స్ట్రింగ్ టైప్ డబుల్ కోట్స్ పెట్టి రాస్తున్నాను. అప్పుడు మీరు అది తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకున్నాం అనుకోండి, మిగతా అప్పుడు ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ సెపరేట్ చేశాడు. ఇంకా సేమ్ అదే దాన్ని నంబర్స్ని ఇంటూ ఫ్లోట్, కాంప్లెక్స్గా, బులియన్, సెట్, డిక్షనరీ, సీక్వెన్స్. ఓకే, సేమే, ఇది సేమే, జస్ట్ చూపిస్తుంది. ఇదన్నీ కూడా డాటా టైప్స్ అండి. ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, తర్వాత డిక్షనరీ, బులియన్, డాటా టైప్. ఇది కూడా సెట్, తర్వాత స్ట్రింగ్, లిస్ట్, టపుల్, ఇవన్నీ డాటా టైప్స్ అండి. ఓకేనా? ఇది న్యూమరిక్ అనేది మనకి క్లాసిఫికేషన్ చేశాడు. ఇది న్యూమరిక్ టైప్ అండి. ఇక్కడ న్యూమరిక్ నంబర్స్ ఉంటాయండి. ఇది డిక్షనరీ, తర్వాత బులియన్, తర్వాత సెట్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? ఇది సీక్వెన్స్ టైప్ అంటే సీక్వెన్స్ లాగా మనకు వర్క్ అవుతుంది. స్ట్రింగ్, లిస్ట్, టపుల్ అనేది మళ్ళీ మనకు ముందు వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు కూడా. గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ టైప్లో ఏమేమి ఉన్నాయి? లిస్ట్, టపుల్, స్ట్రింగ్. రైట్. సో ఇప్పుడు డాటా టైప్స్ ఇవేనండి. ఈ న్యూమరిక్ అనేది మనం జస్ట్ రాశాను. ఈ న్యూమరిక్ లో క్లాసిఫికేషన్ చేశారు 3 డాటా టైప్స్. సీక్వెన్స్ లో కూడా 3 క్లాసిఫికేషన్ చేశాడు. ఇది డాటా టైప్ కాదు, ఇది డాటా టైప్ కాదు, ఇవి డాటా టైప్స్. 1 2 3 4 5 6 7 8 9 ఇవి. క్లారిటీ వచ్చింది? రైట్. సో ఇంటీజర్ అంటే ఏంటి మరి? సో ఇంటీజర్ అనేది ఏంటంటే ఇంకా మనం నార్మల్గా ఇక్కడ చూడండి రాసాడు. ఇంట్ స్టాండ్స్ ఫర్ మనకేంటి? ఇంటీజర్ రిప్రజెంట్ హోల్ నంబర్స్ వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్స్. ఓకే, దిస్ వాల్యూ ఇస్ రిప్రజెంటెడ్ బై ఇంట్ క్లాస్. ఇట్ కంటైన్స్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ హోల్ నంబర్స్ వితౌట్ ఫ్రాక్షన్ ఆర్ డెసిమల్. పాజిటివ్ నంబర్స్ రాయండి మీరు, నెగిటివ్ నంబర్స్ రాయండి. ఓకేనా? ఇన్ పైథాన్ దెర్ ఈస్ నో లిమిట్ టు హౌ లాంగ్ అండ్ ఇంటీజర్ వాల్యూ కెన్ బి. సో ఎంతైనా ఉండొచ్చు లాంగ్. అయితే ఇది ఇంటీజర్ అండి. ఓకేనా? ఇదంతా కూడా ఏమవుతుంది? ఇంటీజర్. మీరు ప్లస్లో రాయండి, మైనస్లో రాయండి, బట్ వితౌట్ ఫ్రాక్షన్ ఉండాలి. వితౌట్ ఫ్రాక్షన్. రైట్ వచ్చిందా? వితౌట్ ఫ్రాక్షన్, వితౌట్ డెసిమల్ పాయింట్, మీరు ఏది రాసినా కూడా అది ఏమవుతుంది? ఇంటీజర్ టైప్ అవుతుంది. ఓకేనా అండి? ప్రతి ఒక్కరు కూడా ఓకే. ఇప్పుడు రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాను. ప్రింట్ ఏజ్ అని ఇస్తున్నాను. ఇది ఏ టైప్ అండి? ఇప్పుడు నేను ఇక్కడ రాసింది ఏ టైప్? అది ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను ఇప్పుడు. అది ఎలా కనుక్కోవాలో కూడా చెప్తానండి. ఇది ఏ టైపు ఇప్పుడు? ఇంట్. ఎస్, రాంతి గారు. రైట్. ఇప్పుడు చూడండి. రైట్. అయితే మరి ఇది దాని టైప్ నాకు తెలియట్లేదు. ఈ వేరియబుల్ స్టోర్ అయిన వాల్యూ టైప్ తెలియట్లేదు. సింపుల్గా ఏం చేయాలంటే ప్రింట్ టైప్ ఫంక్షన్ యూజ్ చేయాలి. టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఏం చేయట్లేదు చూడండి. టైప్ అని ఇచ్చేసి దాంట్లో వేరియబుల్ నేమ్ ఇస్తున్నాడు, ఏజ్ అనేది ఇస్తున్నాడు. ఏ టైప్ అండి ఇది? ఇంట్ టైప్. చూసారా? ఇంట్ టైప్ వచ్చిందా? క్లారిటీ వచ్చింది? సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? -35 అని ఇచ్చాను. ఇప్పుడు ఏ టైప్ అని వచ్చింది? ఇది కూడా ఇంటూ టైపే కదా, వచ్చిందా ఇంటూ టైప్? సరే, 0 అని ఇచ్చాను. ఇది కూడా ఏ టైప్ అండి? ఇంటూ టైప్ కదా. అంటే మీరు డెసిమల్ పాయింట్స్ కాకుండా, ఫ్రాక్షన్ కాకుండా, మీరు ఏది రాసినా, ప్లస్ రాసినా, లైక్ మీరు నార్మల్గా పాజిటివ్ నెంబర్స్ రాసినా, నెగిటివ్ నెంబర్స్ రాసినా, 0 రాసినా అదేమవుతుందండి?
ఇంటీజర్ టైప్. దాని యొక్క టైప్ ఎలా కనుక్కుంటున్నామండి? టైప్ ఎలా కనుక్కుంటున్నారు? ఈ విధంగా టైప్ ఫంక్షన్ ద్వారా కనుక్కుంటున్నారు. టైప్లో ఏం చేస్తున్నా, వేరియబుల్ నేమ్ ఇస్తున్నారు. సో ఇస్తే ఏమవుతుంది, దీంట్లో స్టోర్ అయ్యే వాల్యూ యొక్క టైప్ అనేది చెప్తుంది నాకు, ఇది ఇంటీజర్ టైపా, ఫ్లోట్ టైపా, లేకపోతే ఇంకో టైపా. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? రైట్. నెక్స్ట్, తర్వాత float. This value is represented by float class. It is real number with floating point representation. It is specified by a decimal point. ఇది ఫ్లోట్ క్లాస్, ఎందుకంటే అది ఇంటీజర్ క్లాస్, ఇంటి క్లాస్ అని చూపించింది, ఇంటి క్లాస్ అంట. ఇది ఫ్లోట్ క్లాస్. సో దీనిలో ఏముంటాయి, రియల్ నెంబర్స్ విత్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఇట్ ఈస్ స్పెసిఫైడ్ బై ఏ డెసిమల్ పాయింట్. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, స్టాండ్స్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్, రిప్రజెంట్ రియల్ నంబర్స్ విత్ ఏ డెసిమల్ పాయింట్. ఇప్పుడు నేను ఫ్లోట్ అనేది ఏంటి, ఏదైనా మీరు పాయింట్స్లలో రాస్తే, పాజిటివ్ నెంబర్ అయినా నెగిటివ్ నెంబర్ అయినా ఏదైనా మీరు రాస్తే అది ఏమవుతుందండి, ఫ్లోటింగ్ అవుతుంది, ఫ్లోట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏజ్ ఈ విధంగా రాస్తాను, ప్రింట్ ఏజ్ అని రాస్తున్నాను. ప్రింట్, దీన్ని ఒక టైప్ చేసి తెలుసుకుంటున్నాను, ఈ వేరియబుల్ యొక్క టైప్. టైప్ అనేది యూజ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. ఎందుకోసం, అది ఏ టైప్, దీనిలో ఉన్న వాల్యూ ఏ టైప్, ఏజ్ అనే వేరియబుల్ ఉన్న ఏ టైప్ అని చెప్తుందండి, ఫ్లోట్. చూసారా, ఏ క్లాస్ ఫ్లోట్ అని చెప్తుంది కదా. ఓకేనా? తర్వాత ఇప్పుడు మైనస్ అని ఇస్తున్నాను, ముందర మైనస్ అని ఇచ్చాను, చేంజ్ చేశాను, కావాలంటే నంబర్ చేంజ్ చేద్దాం. ఏమని వస్తుంది, ఫ్లోట్ అని వచ్చిందా, ఫ్లోట్ అని వచ్చిందండి, క్లారిటీ వచ్చిందా? సరే, 0.0 పెట్టాను, ఏమని వచ్చింది, ఫ్లోట్ అని వచ్చిందా? మీరు ఏదైనా పాయింట్స్లలో రాస్తే అది ఫ్లోట్ టైప్ అవుతుంది నంబర్స్లో. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? అందరికి క్లారిటీ వచ్చిందండి ఫ్లోట్ టైప్ గురించి? రైట్. ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడే. రైట్. సో ఇది ఇంట్ టైప్, ఇది ఇంట్ టైప్, ఇదేంటి, ఫ్లోట్ టైప్. టైప్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, మనం అదే టైపు తెలుసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? తర్వాత స్టాండ్స్ ఫర్ స్ట్రింగ్, ఏమంటున్నాడు ఇప్పుడు, స్ట్రింగ్ స్టాండ్స్ ఫర్ స్ట్రింగ్ రిప్రజెంట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఇదేంటండి, ఒక క్యారెక్టర్, ఇదొక 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 క్యారెక్టర్. కలెక్షన్ ఆఫ్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమంటామంటే స్ట్రింగ్ అంటాం. అర్థమవుతుందండి? క్లారిటీ వస్తుందా? ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, ఇలా ఒక్కొక్క క్యారెక్టర్. ఇప్పుడు మీ నేమే ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ రాహుల్ గారి నేమ్ ఉంది, ఆర్ అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, హెచ్ అనేది ఒక క్యారెక్టర్, యు అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఒక క్యారెక్టర్. ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేయడానికి స్ట్రింగ్ అనేది యూజ్ అవుతుంది. టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్న వాటిని మీరు రాసుకోవడానికి, రిప్రజెంట్ చేయడానికి, డిస్ప్లే చేసుకోవడానికి మనకు స్ట్రింగ్ అనేది యూజ్ అవుతుంది. స్ట్రింగ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్. సో సింగిల్ కోట్స్ లో ఉన్న స్ట్రింగే, డబుల్ కోట్స్ లో ఉన్న స్ట్రింగే, ట్రిపుల్ కోట్స్ లో ఉన్న స్ట్రింగే. సో ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు సంథింగ్ పైథాన్ లైఫ్ అని ఇచ్చాం. రైట్. ఇప్పుడు చూద్దాం, నేమ్ ఈక్వల్ టు పైథాన్ క్లాస్ అని ఇచ్చాను. ఫస్ట్ సింగిల్ కోట్స్ అన్నాను కాబట్టి సింగిల్ కోట్స్ పెడతాను, సింగిల్ కోట్స్ లో కూడా ఇది స్ట్రింగే. ప్రింట్ నేమ్. రైట్. వచ్చిందా?
ఇది ఒక స్ట్రింగ్. ఇప్పుడు మీరు నార్మల్గా ఏం రాయకండి, తీసుకో టెక్స్ట్ ఫార్మాట్ని, ఇన్వాలిడ్ సింటాక్స్. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు నేను ఇది కూడా తీసేస్తాను, ఓన్లీ పైథాన్ అని రాసాను. పైథాన్ ఈస్ నాట్ డిఫైన్. ఇక్కడ క్లాస్ అనేది ఎందుకు అలా వచ్చిందంటే మనం క్లాస్ నేమ్ సంథింగ్ రాస్తాం కదా ముందు అప్పుడు అందుకోసమే. సో ఇక్కడ చూడండి, సో పైథాన్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, పైథాన్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింగిల్ కోర్స్. ఫస్ట్ మనం సింగిల్ కోర్స్ అని చెప్పాను కదా, సింగిల్ కోర్స్ స్ట్రింగ్ని మనం సింగిల్ కోర్స్లో రాసుకోవచ్చు, సింగిల్ కోర్స్, డబుల్ కోర్స్, ట్రిపుల్ కోర్స్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఒకటి రాశాను. తర్వాత నేమ్ పైథాన్ లైఫ్ ప్రింట్ నేమ్ అనేది ప్రింట్ చేసుకో. రైట్, ఇప్పుడు డబుల్ కోర్స్లో కూడా రాశాను, ఇది కూడా ఒక స్ట్రింగ్. అయితే మనం మర్చిపోతున్నాం ఒకటి, ఏది మర్చిపోయాం? ఓకే, మీరు డైరెక్ట్ స్ట్రింగ్ అని చెప్తున్నారు, అది స్ట్రింగో కాదు ఎలా తెలుసుకోవాలి? మనం నేను ఇది స్ట్రింగో కాదు ఎలా తెలుసుకోవాలండి? ఇప్పుడు నేను దీనిలో ఉన్న వాల్యూ స్టోర్ అయింది స్ట్రింగ్ కాదో ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవచ్చు? ఇంతకుముందే డిస్కస్ చేశాను, ఎలా తెలుసుకోవచ్చు? ఎస్, శ్రావంతి గారు గుడ్, సతీష్ గారు గుడ్. టైప్ అనే ఫంక్షన్ ద్వారా ప్రింట్ టైప్, దాంట్లో ఒక వేరియబుల్ నేమ్ ఏది కావాలో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి దాంట్లో ఏ స్టోర్ అయిందో, ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ అయిందో ఇస్తున్నాను. ఎస్, రాంబాబు గారు గుడ్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎస్టీఆర్ అని వచ్చిందా? క్లాస్ ఎస్టీఆర్ అని వస్తుంది, ఇంటూ ఫ్లోట్ ఎస్టీఆర్. రైట్, క్లారిటీ వచ్చిందా? దీన్ని ఇలా తెలుసుకోవచ్చు మీరు. ఇప్పుడు సేమ్ ఇది కూడా చేద్దాం. డబుల్ కోర్స్లో ఇచ్చాను, డబుల్ కోర్స్లో ఇచ్చాను. సారీ, టైప్ అని ఇవ్వలేదు. రైట్, టైప్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఎస్టీఆర్ అని వచ్చిందా? ఇది స్ట్రింగ్ టైప్. సరే, డబుల్ కోర్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ దీన్ని కాపీ చేస్తాం. కంట్రోల్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తున్నాను అంతే, మీరు కామెంట్లో పెట్టాలన్నా సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ క్వశ్చన్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను ట్రిపుల్ కోర్స్. సో ఫస్ట్ మీరు స్టార్టింగ్లో ఏ కోర్స్ ఇస్తే అవే ఇవ్వాలండి. స్టార్టింగ్లో మీరు ఒకవేళ సింగిల్ కోర్స్ ఇచ్చారనుకోండి, సింగిల్ కోర్స్ ఇవ్వాలి. డబుల్ కోర్స్ ఇస్తే డబుల్ కోర్సే ఇవ్వాలి. స్టార్టింగ్లో మీరు సపోజ్ ఇక్కడ డబుల్ కోర్స్ ఇచ్చారు, మీరు ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ట్రిపుల్ కోర్స్ పెడితే అలా కుదరదు. మీరు స్టార్టింగ్లో దేనితో అయితే స్టార్ట్ చేశారో దాంతో మళ్ళీ ఎండ్ చేయండి. సో ఇది కూడా ఒక స్ట్రింగ్. ఇప్పుడు చూద్దాం ఏంటి దీని యొక్క టైప్ కూడా స్ట్రింగ్ వచ్చింది. మరి ఎలా, ఎందుకు ఇలా మీరు సింగిల్ కోర్స్ అంటున్నారు, డబుల్ కోర్స్ అంటున్నారు, ట్రిపుల్ కోర్స్ అంటున్నారు, దీనివల్ల యూజ్ ఏంటి? మరి మనకేంటి? సో మనకు ఎందుకు అలా రాస్తున్నాను? కొన్నిసార్లు మనకు అవసరం పడుతుందండి. ఓకేనా? రైట్, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. నేనేం చెప్పాను, ట్రిపుల్ కోర్స్లో పెట్టచ్చు అని చెప్పాను. సింగిల్ కోర్స్, డబుల్ కోర్స్, ట్రిపుల్ కోర్స్. ఇప్పుడు ట్రిపుల్ కోర్స్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా కూడా రాసుకోవచ్చండి, ఇది చూడండి. ఓకేనా? రైట్, ఇలా కూడా రాసుకోవచ్చు, పైన విధంగా కూడా రాసుకోవచ్చు ట్రిపుల్ కోర్స్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. ఆ డౌట్ ఏంటో నేను చెప్తాను, మీకు రేజ్ అయ్యే ముందే నేను చెప్తాను. ఒకవేళ అప్పటి వరకు మీకు డౌట్ వస్తే అడగండి, నేను చెప్తాను. అయితే ఫస్ట్ నేమ్ ఇప్పుడు నేను సింగిల్ కోడ్తో స్టార్ట్ చేశాను. నాకు పృథ్వీస్, ఇప్పుడు పైథాన్ పృథ్వీస్ గణేష్ గారు, ఇది ఇలా రాసినా మీకు స్ట్రింగే అవుతుందని చెప్తున్నాను. ఇలా రాసినా స్ట్రింగే, ట్రిపుల్ కోడ్స్. ట్రిపుల్ కోడ్స్ని నార్మల్గా మీకు కీపాడ్లో చూస్తే ఇలా కూడా, ఇలా సింగిల్ కోడ్స్ పెట్టుకొని రాయొచ్చు, లేదా డబుల్ కోడ్స్ని 3 times ఇలా కూడా రాయొచ్చు అని చెప్తున్నాను. ఓకే రైట్,
మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, సింగిల్ కోర్స్ 3 టైమ్స్, లేకపోతే డబుల్ కోర్స్ 3 టైమ్స్ రాయొచ్చు, అలా అయినా రాయొచ్చు. ఇది కూడా స్ట్రింగ్ అవుతుంది. ట్రిపుల్ కోర్స్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే నాకు ఇక్కడ ఏం కావాలంటే పృథ్వీస్ క్లాస్ అని రావాలి. పైథాన్ పృథ్వీస్ క్లాస్. నాకు అపాస్ట్రఫీ కావాలి. అర్థమవుతుందా? సరే, ఇలా రాస్తాను. సంథింగ్ ఏదో రాస్తున్నాను. ఇది స్ట్రింగ్. ప్రింట్ ఈ క్లాస్ అనేది మళ్ళీ తీసుకున్నాం, ఎందుకంటే అది చెప్తాను. మన క్లాస్ అనేది ఏంటంటే, మన క్లాస్ అనేది ఇక్కడ మనం ఏం చేస్తాం, క్లాస్ అనేది ఆల్రెడీ కూడా ఉంటుంది మనకి. ఎందుకంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ క్లాస్ అనే టాపిక్ వస్తుంది కదా, అప్పుడు చెప్తాను. కానీ ఇక్కడ చూడండి, నాకు నాకు ఎర్రర్ అనేది కరెక్ట్ చూపించాలి. మీకు ఎక్కడ ఎర్రర్ వస్తుందని చూపించడానికి నేను క్లాస్ అని తీసేస్తున్నాను అంతే. యా, విఘ్నత గారు, అందుకోసం అదే చెప్తున్నాను ఇప్పుడు. సో నాకు ఇక్కడ ఇప్పుడు నాకు పైథాన్ పృథ్వీస్ క్లాస్ దగ్గర ఇక్కడ అపాస్ట్రఫీ కావాలి. నాకు ఇక్కడ సింపుల్, ఇక్కడ పృథ్వీస్ దగ్గర ఇలా రావాలి. నాకు నేను సింగిల్ కోర్స్ యూజ్ చేశాను. నాకు దీనివల్ల పాసిబుల్ అవుతుందండి? అవ్వట్లేదు. చూడండి, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకంటే ఇక్కడ వరకే స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. అయితే మనం దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు అండి? ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు? ఇక్కడ డబుల్ కోర్స్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు చూడండి, పైథాన్ పృథ్వీస్ టుడే సంథింగ్ క్లాస్, ఈ విధంగా క్లాస్ అని ఇప్పుడు రాసుకోవచ్చు. నేను నాకు ఎర్రర్ చూపించడానికి కరెక్ట్ నేను అలా రైట్ పైథాన్ పృథ్వీస్ టుడే క్లాస్ అని వచ్చింది. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇలా ఇలా ఇవ్వాలనుకుంటే నేను సింగిల్ కోర్స్ యూజ్ చేసి ఇవ్వచ్చా అండి? ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వరకు మాత్రమే స్ట్రింగ్గా కన్సిడర్ అవుతుంది ఈ సింగిల్ అపాస్ట్రఫీ దగ్గరని. అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి? ఇప్పుడు చూడండి, రన్ చేస్తే ఏమొస్తుంది? అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అని వచ్చిందా? అదే నేను ఇప్పుడు డబుల్ కోర్స్ ఇస్తున్నాను, ఇచ్చాను. ఇప్పుడు చూడండి, పైథాన్ పృథ్వీస్ టుడే క్లాస్, రైట్. ఇప్పుడు నేను నా నేమ్ని హైలైట్ చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే టుడేని హైలైట్ చేయాలనుకుంటున్నాను. డబుల్ కోర్స్ ఇస్తున్నాను. ఇది డబుల్ కోర్స్తో పాసిబుల్ అవుతుందా? అవ్వదు. మరి సింగిల్ కోర్స్ ఇచ్చిన పాసిబుల్ అవుతుందా? సరే, సింగిల్ కోర్స్ ఇస్తున్నాను. సింగిల్ కోర్స్ ఇచ్చిన పాసిబుల్ అవుతుందా? సరే, ఎగ్జిక్యూట్ చేద్దాం. అవ్వట్లేదు. మరి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇలా రాయాలన్నప్పుడు ట్రిపుల్ కోర్స్ ఇచ్చేయండి సింపుల్గా. ట్రిపుల్ కోర్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ సింగిల్ అపాస్ట్రఫీ యూజ్ చేసుకోగలిగాను, డబుల్ కోర్స్ కూడా యూజ్ చేసుకోగలిగాను. అర్థమైందా? అర్థమైందండి విఘ్నత గారు, మీకు అర్థమైందా? చూడండి, క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఎందుకు యూజ్ చేస్తున్నాము సింగిల్ కోర్స్ని, డబుల్ కోర్స్ని, ట్రిపుల్ కోర్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము? యా, ఓకే, రైట్. అదే విధంగా ఇది ఒక క్లారిటీ వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు సంథింగ్, సింగిల్ కోర్స్ పెట్టేసి పైథాన్ టుడే వీఆర్ డిస్కసింగ్. ఇప్పుడు డిస్కసింగ్ సంథింగ్ ఈ విధంగా రాస్తున్నాను. సో ప్రింట్ నేమ్ అనేది ఇస్తున్నాను. ఈ విధంగా ఇస్తున్నాను. సో దీని ఒక అవుట్పుట్ చూద్దాం. సో నాకు పైథాన్ టుడే వి డిస్కస్ సంథింగ్ అని వచ్చింది. బట్ మనం ఇక్కడ ఏం చేశాను? ఇది సంథింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు నార్మల్గా ఇలా ఇద్దాం. సో నాకు ఎక్కడి వరకు వస్తుందండి? పైథాన్ టుడే వి వరకే మాత్రమే వస్తుంది, సింగిల్ కోర్స్ యూజ్ చేస్తే. అదే మీరు డబుల్ కోర్స్ యూజ్ చేయండి. డబుల్ కోర్స్ యూజ్ చేశారు,
ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చున్నాను లాస్ట్కి. సింగిల్ కోట్స్ ఇచ్చినా కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు సింగిల్ కోట్స్ ఇస్తున్నాను. మల్టిపుల్ మీరు పారాగ్రాఫ్ లాగా రాసుకోవచ్చు అండి. చూడండి ఒకసారి. పారాగ్రాఫ్ లాగా రాసుకోవచ్చా? రాసుకోలేదు, సింగిల్ కోట్స్ ఇచ్చిన. నెక్స్ట్ డబుల్ కోట్ ఇస్తున్నాను, డబుల్ కోట్స్ ఇస్తున్నాను. పారాగ్రాఫ్ లాగా రాసుకోవచ్చా? రాసుకోలేదు. అదే మీరు ట్రిపుల్ కోట్స్ యూజ్ చేయండి. ఇప్పుడు ట్రిపుల్ కోట్స్ యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎంతైనా రాసుకోండి మీరు ఎండ్ అయ్యే వరకు. ఇది ఒక పారాగ్రాఫ్ ఏదో రాశాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకోండి. అయిందా? ట్రిపుల్ కోట్స్ ఎందుకు? ఇప్పుడు ఇది కూడా అర్థమైందా? అలా కూడా చెప్పాను. మీకు పారాగ్రాఫ్ లాగా రాయాలనుకున్నప్పుడు మాత్రం మీకు స్ట్రింగ్ని ఈ విధంగా పారాగ్రాఫ్ లాగా రాయనప్పుడు మీకు ట్రిపుల్ కోట్స్ మాత్రమే యూజ్ అవుతుంది. సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ అనేవి యూజ్ అవ్వవు. సరే, నేను ఇంకో విధంగా కూడా చెప్పాను. ఏంటి? ఈ డబుల్ కోట్స్ని 3 times ఈ విధంగా, వీటిని కూడా ట్రిపుల్ కోట్స్ లాగా రాయొచ్చు అని చెప్పాను. ఇది వర్క్ అవుతుందా లేదు చూడండి. వర్క్ అయిందా? ఎస్, వర్క్ అయింది. సో ఎలా అయినా మీరు రాయొచ్చు ట్రిపుల్ కోట్స్. ఈ విధంగానే రాయండి, ఆ విధంగా అయినా రాయండి. అయితే మీకు ఇంకా ఒక చిన్న డౌట్ ఎరేజ్ కావాలి ఇక్కడ. ఏం డౌట్ అంటే సపోజ్ మీరు అక్కడ ఈ విధంగా ఇచ్చేసి, ఇక్కడ మీరు స్టార్టింగ్లో సింగిల్ కోట్స్ ఇచ్చేసి 3 times, ఇక్కడ డబుల్ కోట్స్ ఇస్తే అలా కూడా ఎర్రర్ వస్తుంది. మీరు స్టార్టింగ్లో ఏ విధంగా ఓపెన్ చేశారో స్ట్రింగ్ని అదే విధంగా ఎండ్ చేయండి. తర్వాత ఇంకో డౌట్ వస్తుంది, మరి మల్టీ లైన్ కామెంట్ కూడా ఏం యూజ్ చేసామండి? ఏం యూజ్ చేసాం చెప్పండి. మల్టీ లైన్ కామెంట్, ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్ అంటే ఈ విధంగా ఇచ్చాను, యాజ్ సింబల్. మరి మల్టీ లైన్ కామెంట్కి ఏం యూజ్ చేశానండి? ఏం యూజ్ చేశాను? మల్టీ లైన్ కామెంట్ మర్చిపోయారా? ఈ క్లాస్లోనే డిస్కస్ చేశాం. ఏ విధంగా? ట్రిపుల్ కోట్సే ఇచ్చాం. మరి మీకు చిన్న డౌట్ రావచ్చు మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత అయినా, ఏంటి మరి ఇలా ఇక్కడ కూడా ట్రిపుల్ కోట్స్ ఇస్తున్నారు కదా, ఇది కామెంటా అంటే అది కామెంట్ కాదు. ఎందుకు కామెంట్ కాదు? ఎందుకంటే ఇది మీరు వేరియబుల్కి అసైన్ చేస్తున్నారు. కాబట్టి ఇది స్ట్రింగ్ అవుతుంది. అదే మీరు ఇక్కడ వేరియబుల్కి అసైన్ చేయకపోతే, సపోజ్ ఇక్కడ వేరియబుల్కి అసైన్ చేయకపోతే అది ఏమవుతుంది? ఇలా రాస్తే మల్టీ లైన్ కామెంట్ అవుతుంది. డౌట్ వస్తుందండి, ఎరేజ్ అవుతుంది, అందుకే చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు ఇక్కడ వేరియబుల్కి అసైన్ చేశారు కాబట్టి ఇది ఏమైంది? స్ట్రింగ్ అయిందండి ట్రిపుల్ కోట్స్ ఇచ్చినప్పుడు కూడా. ఒకవేళ ఇక్కడ నేను వేరియబుల్కి అసైన్ చేయలేదు, నార్మల్గా రాశాను ఇలా, అదేమవుతుంది? ఏమవుతుందండి? మల్టీ లైన్ కామెంట్ కదా. ఇప్పుడు నేను అంటుంది అర్థమైందండి. ఇలా ఉంది, దీన్ని కామెంట్లో పడేద్దాం. ఇప్పుడు ఇలా రాశాను, ఇది స్ట్రింగ్ అవుతుందా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. మరి ఏం రాదు, ఎందుకంటే ఇది మల్టీ లైన్ కామెంట్. అదే మీరు ఇక్కడ ఒక వేరియబుల్కి అసైన్ చేశారు, ఇప్పుడు ఏ ఈక్వల్ టు, దాన్ని ఇప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు? ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మల్టీ లైన్ కామెంట్కి అదే విధంగా ఇక్కడ మీరు ఈ విధంగా మీరు స్ట్రింగ్కి ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసినప్పుడు డిఫరెన్స్ అండి. మీరు వేరియబుల్కి అసైన్ చేస్తేనేమో అది ఏమవుతుందంటే, అది స్ట్రింగ్ అవుతుంది ట్రిపుల్ కోట్స్ రాసినప్పుడు. అదే మీరు నార్మల్గా రాశారనుకుంటే మల్టీ లైన్ కామెంట్ అవుతుంది. ఇది స్ట్రింగ్ టైప్. క్లారిటీ వచ్చిన ప్రతి ఒక్కరికి? ఎవ్రీవన్ క్లియర్? క్లియర్ అండి? ప్రతి ఒక్కరు కూడా క్లియర్ అయిందా? మల్టీ లైన్ కామెంట్కి అదే విధంగా మీరు స్ట్రింగ్లో ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసినప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజ్ అనేది నేను ముందే మీకు వచ్చే డౌట్ క్లియర్ చేశాను. తర్వాత ఇంకో డౌట్, ఇంకా ప్రింట్ నార్మల్గా ఫస్ట్ ఏ ఈక్వల్ టు సంథింగ్ 10 ఏమో తీసుకున్నాం, బి ఈక్వల్ టు సంథింగ్ 25 తీసుకున్నాను. ప్రింట్ ఏ కామా బి అని ఇస్తున్నాను. సో సపోజ్ ఫస్ట్ నేను ఏం చేస్తాను, నార్మల్గా ఈ విధంగా రాస్తాను, ప్రింట్ ఏ కామా బి అని విధంగా రాస్తున్నాను. సో 10, 25 వచ్చేసాయి. ఇప్పుడు నేను కామా పెట్టి రాస్తాను. కామా పెట్టాను. కామా పెడితే నాకేమొస్తుంది? ఒక కామా అంటే ఏంటంటే ఇక్కడ ఒక స్పేస్ అండి, ఆటోమేటిక్గా స్పేస్ వస్తుంది. నేనేం స్పేస్ ఇవ్వలేదు.
నేను ఇక్కడ ఏం స్పేస్ ఇవ్వలేదు, కామా పెట్టారంటే ఆటోమేటిక్గా స్పేస్ వస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారా? అబ్జర్వ్ చేశారండి? క్లారిటీ వస్తుందా? రైట్. అదే ఇప్పుడు నేను ఇంకా స్పేస్ ఇచ్చాను. జస్ట్ కామా అండి, కామా అనేది ఆటోమేటిక్గా స్పేస్ తీసుకుంటుంది, మనం ఏమి ఇవ్వట్లేదు. ఇది క్లారిటీ రావాలి ప్రతి ఒక్కరికి. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏ కామా బి. ఇప్పుడు నాకు ఈ రెండు మధ్యలో కామా కావాలి. అప్పుడు దానికోసం ఏమి ఇచ్చేద్దాం, దీన్ని అలా పెట్టేద్దాం. ఇప్పుడు నాకు రెండింటి మధ్యలో కామా కావాలి. సింపుల్గా కామా పెట్టేసి సెపరేటర్ అనేది ఉంటుంది ఆల్రెడీ మనకి ఇక్కడ ఇన్బిల్డ్గా. సో మనకి ఏం చేయాలి, దాన్ని యూజ్ చేసుకోవాలి. డబుల్ కోట్స్లో పెట్టేసి ఇప్పుడు నాకు ఇక్కడ కామా కావాలనుకున్నాయి, ఏ కామా బి మధ్యలో కామా కావాలి. వచ్చిందా? 10, 25 అని వచ్చిందా? సరే, ఇప్పుడు నేను సి ఈక్వల్ టు సంథింగ్ 35 ఏమో ఇచ్చాను. ఇప్పుడు సి అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ సెపరేటెడ్ కామా ఇచ్చాను. సో నాకు ఏమవుతుంది, అక్కడ కామా వస్తుంది చూడండి. ఏ 10, 25, 35 కామా వచ్చిందా? సరే, నాకు కామా వద్దు. ఇక్కడ నాకు సెపరేటర్ ఏం చేస్తాను, ఫుల్ స్టాప్ పెడుతున్నాను. వచ్చిందా? నాకు లేదు, ఎక్స్ప్లనేటరీ మార్క్ కావాలి. వచ్చిందా? ఇక్కడ సెపరేటర్ ఏది పెడితే దాని పక్కకు మనకు ఆ విధంగా వస్తుంది. నార్మల్గా మీరు ఇలా పైన యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా డైరెక్ట్ మీరు కామా పెడితే స్పేస్ వస్తుంది, కామా రాదు. అబ్జర్వ్ చేశారా? ఒకసారి చూడండి పైన మళ్ళా. మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ స్పేస్ వస్తుంది, కామా రావట్లేదు, కామా ఇచ్చినంత మాత్రం. ఇక్కడ నేను ఎప్పుడైతే సెపరేటర్లో ఇస్తున్నాను, ఇక్కడ సెపరేటర్లో కామా అని ఇచ్చాను, ఇక్కడ కామా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ సింటాక్స్ అండి. ఈ విధంగా రాయాలి, సెపరేటర్ ఈక్వల్ టు మనం డబుల్ కోట్స్ పెట్టి ఈ విధంగా రాయండి, 10, 25, 35. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? రైట్. సరే, తర్వాత నెక్స్ట్ ఏ ఈక్వల్ టు సంథింగ్ 10 అని తీసుకున్నాను, బి ఈక్వల్ టు సంథింగ్ 25 అని తీసుకున్నాను. ప్రింట్. ఇప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. చూడండి, ఇది స్ట్రింగ్ అండి, ఇది స్ట్రింగ్ డబుల్ కోట్స్ పెట్టినట్టు ఆటోమేటిక్ స్ట్రింగ్ ఈ విధంగా రాశాను. ఓకేనా? ఇక్కడ కామా ఏ అని ఇవ్వండి, తర్వాత కామా బి ఈక్వల్ టు, నాకు ఈ విధంగా అవుట్పుట్ కనిపించాలని రాస్తున్నాను, డిస్ప్లే కావాలి, కంగారు పడకండి. నాకు అవుట్పుట్ ఇచ్చేవి రెండు మాత్రమే, ఏ బి ఈ రెండు మాత్రమే అవుట్పుట్ ఇస్తాయి. ఏ బి మాత్రమే అవుట్పుట్ ఇస్తుంది. ఇది జస్ట్ నాకు రీడబిలిటీ పర్పస్ రాశాను, రీడబిలిటీ పర్పస్. ఇప్పుడు నేను కావాలంటే ప్రింట్ ఓన్లీ ఏ కామా బి రాస్తాను. చూడండి, ఏ కామా బి అని రాస్తాను. పైన చూడండి మనకు అవుట్పుట్ ఎంత బాగుంటుంది చదవడానికి. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 25 అనేది బాగుందా చదవడానికి, లేదా ఇది బాగుందా ఓన్లీ 10, 25. సో ఇది జస్ట్ నాకు రీడబిలిటీ, మీరు స్ట్రింగ్ పెట్టేసి కామా పెట్టేసి ఏ పెట్టారు. సో నాకు ఇక్కడ ఏ ఈక్వల్ టు తర్వాత మనకు 10 ప్రింట్ అయ్యింది, తర్వాత బి ఈక్వల్ టు తర్వాత 25 ప్రింట్ అయ్యింది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? ఇక్కడ చూడండి, నేను ఎలాంటిది ఇవ్వలేదు కాబట్టి నార్మల్గా 10, 25 నాకు ఇది మెయిన్ ప్రింట్ అయ్యేటివి. బట్ నేను ఈ స్ట్రింగ్ లాగా రాసుకొని నాకు అర్థమయ్యే విధంగా రాసుకున్నాను. క్లారిటీ వస్తుందా ప్రతి ఒక్కరికి? ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి. రైట్. చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్ టు కొద్దిగా స్పేస్ ఇచ్చాను, ఇక్కడ మన స్ట్రింగ్ కాబట్టి. సో ఏ ఈక్వల్ టు 10, ఏ కామా బి మళ్ళీ. సో ఏని బిని ప్రింట్ చేశాను. సో నార్మల్గా ఇది చదవడానికి బాగుంది కాబట్టి నేను ఈ విధంగా రాసుకున్నాను. బట్ ఇక్కడ మనకు మళ్ళీ మీకు ఎఫ్ స్ట్రింగ్స్ అని వస్తుందండి, అప్పుడు బాగుంటుందండి అది రీడబుల్. దీనికి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, కామాలు ఏంటి, ఎక్కడ కామా యూజ్ చేయాలి. సపోజ్ మీరు ఇక్కడ కామా యూజ్ చేయలేదు అనుకోండి, సపోజ్ మీరు ఇక్కడ కామా యూజ్ చేయలేదు, ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది తెలుసుకోవాలని చెప్తున్నాను, ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్తుంది.
పర్హాప్స్ యూ ఫర్గాట్ కామా అని చెప్తుంది. చూడండి, మీరు కామా మర్చిపోయారండి, కామా పెట్టండి సింటాక్స్ లో అని చెప్తుంది. ఈ కామాలు ఇవన్నీ మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. మీకు ఎప్పుడైతే ఎఫ్ స్ట్రింగ్ వస్తుంది, ఎఫ్ స్ట్రింగ్ వచ్చినప్పుడు మీకు క్లారిటీగా ఈజీగా రాసుకోగలుగుతాం. ఇది కొద్దిగా అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నార్మల్గా ఏ కామా బి రాసినా కూడా 10, 25. అదే నాకు మధ్యలో కామా రావాలనుకుంటే ఇట్లా సెపరేటర్లో పెట్టేసుకోండి. అదే విధంగా మీకు రీడబిలిటీ పర్పస్ కావాలనుకుంటే స్ట్రింగ్ లాగా రాసుకుంటే కామా పెట్టాలి. కామాలు మర్చిపోయారనుకోండి ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో ఇది తెలియాలి, ఇది కూడా తెలుసుకోవాలని చెప్తున్నాం. రైట్? క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? అందరికీ? తర్వాత ఇంకా నాకు ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి నార్మల్గా నేమ్ ఈక్వల్ టు హాయ్ దిస్ ఈజ్ పైథాన్ క్లాస్. ఈ విధంగా పైథాన్ క్లాస్ అని ఇచ్చాడు. హాయ్ దిస్ ఈజ్ పైథాన్ క్లాస్. పైథాన్ క్లాస్ ఇచ్చేసాను. మళ్ళీ నేను డబుల్ కోట్స్తో పెట్టాను. నాకు మళ్ళీ డబుల్ కోట్స్తో పెట్టాను. సో ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి, మనం ఏ విధంగా రాసుకోవాలి? ఐడియా ఉండాలి కదా మీకు కూడా, జస్ట్ ఐడియా కోసం. సింపుల్గా నేను మొత్తం కూడా డబుల్ కోర్స్లో యూజ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇది కూడా నాకు ఏంటి డబుల్ కోర్స్లో రావాలి. పైథాన్ క్లాస్ అనేది నాకు హైలైట్ అవ్వాలి డబుల్ కోర్స్. మరి దీన్ని ఏ విధంగా హైలైట్ చేయొచ్చు? సో ఏ విధంగా అంటే సింపుల్గా ఇక్కడ ఒక స్లాష్ పెట్టాను, ఇక్కడ ఒక స్లాష్ పెట్టాను, ఇక్కడ డబుల్ కోర్స్ పెట్టాను. ఓకేనా? సో నాకేమవుతుంది ఇక్కడ అయినా కూడా ఒక నిమిషం చూడండి. హాయ్ దిస్ మనం ఏం చేసాం నార్మల్గా, రైట్ ఇక్కడ మనం మిస్టేక్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రింట్ చేస్తాను. ఒకసారి ప్రింట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. హాయ్ దిస్ పైథాన్ క్లాస్ అని వచ్చింది. దిస్ ఇస్ రాద్దాం. నేను మొత్తం కూడా ఏం చేశాను, స్ట్రింగ్ మొత్తం డబుల్ కోట్స్లో యూజ్ చేశాను. బట్ దీన్ని సెపరేట్ చేశాను. ఏదైతే నేను డబుల్ కోట్స్లో హైలైట్ చేయాలనుకున్నా సెపరేట్ చేశాను. మళ్ళీ మీరు ఇది యూజ్ చేసే బదులు అదేదో త్రిబుల్ కోట్స్ యూజ్ చేసేసి మధ్యలో మీరు ఏది కావాలో డబుల్ కోట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా. అదే ఈజీ ఉంది కదా, పైన చెప్పింది నేనే. ఇప్పుడు అదేదో ఇలా పెట్టే బదులు ఇలా కన్ఫ్యూజన్ అయ్యే బదులు ఇలా పెట్టేసి ఇలా రాసే బదులు మీరు ఏం చేయొచ్చండి, సింపుల్గా ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసేసి హాయ్ దిస్ ఈజ్ పైథాన్ క్లాస్ అనేది డబుల్ కోట్స్ పెట్టేస్తే ఆటోమేటిక్గా డబుల్ కోట్స్ ప్రింట్ అవుతుందా లేదా? సో ఏది ఈజీ ఉంది మీకు ఇక్కడ? ఇది రాయడం ఈజీ ఉందా, ట్రిపుల్ కోట్స్ పెట్టి రాయడం, లేదా ఇలా రాయడం ఈజీ ఉందా? ఏది ఈజీ ఉందండి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ మొత్తం కూడా డబుల్ కోట్స్ యూజ్ చేశాను. బట్ నేను దీన్ని డబుల్ కోట్స్లో రావడానికి ఏం చేశాను, మళ్ళీ మధ్యలో ఇక్కడ మనం స్లాష్ యూజ్ చేసేసి స్లాష్ డబుల్ కోట్స్ మళ్ళీ అది రాసేసి స్లాష్ డబుల్ కోట్స్తో ఎండ్ చేశాను. అప్పుడు నాకు ఇదేమొచ్చింది, మొత్తం కూడా ఇక్కడ రాసిన మ్యాటర్ అంతా కూడా డబుల్ కోట్స్లో వచ్చింది. క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? ఓకేనా ఎవ్రీవన్? ఎవరికైనా అర్థం కాలేదండి? ఇంకోటి మర్చిపోయాను. నేమ్ సపోజ్ ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు సంథింగ్ 25 అని ఉంది. ప్రింట్ దీని యొక్క టైప్ కావాలనుకుంటేనేమో టైప్ యూజ్ చేస్తున్నాం, టైప్. అయితే దీని యొక్క అడ్రస్ కావాలి నాకు, మెమరీ అడ్రస్. ఎలా కనుక్కోవచ్చు అంటే ఐడి అనేది ఉంటుందండి, ఐడి అనేది యూజ్ చేయండి. ఏజ్ అని ఇవ్వండి, ఐడి మెథడ్. దీని యొక్క అడ్రస్ ఏంటండి, మెమరీ అడ్రస్ ఏమొచ్చింది? ఏజ్ యొక్క మెమరీ అడ్రస్ ఇవ్వండి 1407334 సంథింగ్ 44710 ఆ విధంగా వచ్చింది. టైప్ అనే మెథడ్ ఏమో ఏ టైపో చెప్తుంది, అది ఇంటూ టైప్ ఆఫ్ ఫ్లోట్ టైప్ అని వేరియబుల్.
ఐడి మెథడ్ యూజ్ చేశారనుకోండి, ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ చెప్తుంది, మెమొరీ అడ్రస్. అర్థమవుతుందండి ప్రతి ఒక్కరికి? ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, ఇక్కడ స్ట్రింగ్ తీసుకోండి, ఈ విధంగా తీసుకున్నాను. దీని యొక్క అడ్రస్ చూద్దాం. దీని యొక్క అడ్రస్ చూడండి, డిఫరెంట్. ఇది స్ట్రింగ్ టైప్ అని వచ్చింది, దీని యొక్క అడ్రస్ మళ్ళీ డిఫరెంట్ వచ్చింది, చూసారా? సో ఆ విధంగా మనం టైప్ అనే ఫంక్షన్ ద్వారానేమో టైప్ కనుక్కోవచ్చు, ఐడి ద్వారానేమో అడ్రస్ కనుక్కోవచ్చు అండి. వేరియబుల్ యొక్క అడ్రస్ని కనుక్కోవచ్చు, మెమరీ లొకేషన్ని కనుక్కోవచ్చు. ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చిందా ఈ క్లాస్ మొత్తం? ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఉండండి, నేను ప్రతి ఒక్కరికి కూడా మైక్ ఇస్తాను. రైట్, ఇది 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 జస్ట్ కన్ఫ్యూజ్ కాకండి, జస్ట్ ఇది తెలుసుకోవడం కోసం చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, సపోజ్ ఇప్పుడు ఇదే ఉందండి, ఇప్పుడు దీన్ని ట్రిపుల్ కోట్స్ పెట్టిద్దాం. ఇక్కడ ట్రిపుల్ కోట్స్ పెడుతున్నాను, ఇది తీసేస్తున్నాను, ఇలా రాస్తున్నాను. ఇలా రాసినా కూడా నాకు అలానే వస్తుంది అవుట్పుట్. ఇది ఈజీ కదా, ఇది చాలా ఈజీగా యూజ్ చేయడం. ఇప్పుడు మీరు మళ్ళీ ఇది యూజ్ చేశారనుకోండి, సపోజ్ నేను ఇంకో మెథడ్ చెప్పాను, మీరు ఎక్కడ చూసినా కూడా అది, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాను, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాను. దీన్ని ఏ విధంగా, ఇది కూడా నాకు డబుల్ కోట్స్ రావాలన్నప్పుడు ఏం చేశాను? సింపుల్గా మనం ఏం చేసాం, దీన్ని సెపరేట్ చేసి ఇప్పుడు ఈ విధంగా రాశాను. ఇది ఎంత కష్టంగా, అది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది రాయడంలో కూడా ఎర్రర్ వస్తుంది. అదే ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, సింపుల్గా ఉంది. ట్రిపుల్ కోట్స్లో పెట్టేయండి, ట్రిపుల్ కోట్స్లో పెట్టేసి స్ట్రింగ్ని మధ్యలో ఏది కావాలో అది డబుల్ కోట్స్ యూజ్ చేసేసేయండి, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? సో ఈ రోజు క్లాస్ అంతా ఇది డిస్కస్ చేసామండి. మొత్తం కూడా వేరియబుల్ అంటే ఏంటి, డాటా టైప్ అంటే ఏంటి, అదేవిధంగా ఇంట్ టైపు, ఫ్లోట్ టైపు, స్ట్రింగ్ టైప్, 3 టైపు డిస్కస్ చేసాం. ఓకేనా? తర్వాత కామా వచ్చినప్పుడు మన ఏమొస్తుంది, స్పేస్ వస్తుంది. ఒకవేళ మీరు కామా కావాలనుకుంటే రెండింటి మధ్యలో సెపరేటర్లో మీరు ఏది పెడితే అది వచ్చేస్తుంది. అదేవిధంగా టైప్ ఫంక్షన్ తెలుసుకున్నాం, అడ్రస్ తెలుసుకోవాలంటే ఐడి ఫంక్షన్ తెలుసుకున్నాం, ఐడి మెథడ్. ఓకేనా? సో ఈ రోజు క్లాస్ అంతా కూడా ఇదే. మీకు టాస్క్లన్నీ కూడా నేను గ్రూప్లో పెడతాను. రైట్, ఇంకా ఏమైనా అయితే డౌట్స్ ఉంటే అడగండి. మీకు రికార్డింగ్ క్లాస్ వస్తుంది, స్టడీ మెటీరియల్ వస్తాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్లు వస్తాయి, టాస్క్లు వస్తాయి. సో మీకు ఈ రెండరింగ్ అయ్యేసరికి మీకు ఒక 2 అవర్స్లో మిగతా అన్నీ వచ్చేస్తాయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మీకు అప్డేట్ అవుతుంది. వీలైనంత వరకు టాస్క్లు ఫ్రెషర్స్ అయితే లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు గ్రూప్లో పెట్టినా కూడా మీరు మాత్రం ఫ్రెషర్స్, ఎందుకంటే ఫ్రెషర్స్కి లింక్డ్ఇన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఫ్రెషర్స్ కంపల్సరీ లింక్డ్ఇన్లో టాస్క్లు అప్లోడ్ చేసేయండి, ఎందుకంటే మీకు కనెక్షన్స్ పెరుగుతాయి. అదేవిధంగా మీరు చేస్తున్న టాస్క్లు కానీ ఎప్పుడైతే మీరు లింక్డ్ఇన్ని లింక్డ్ఇన్ లింక్ని మీరు ఎప్పుడైతే రెజ్యూమ్లో పెడతారో చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ ఒక స్కిల్ని ఏ విధంగా మీరు కన్సిస్టెంట్గా నేర్చుకున్నాడు, టాస్క్ 1, టాస్క్ 2 ప్రతిరోజు పెడుతూ ఉంటే ఓకే ఇతనికి చాలా మంచి కన్సిస్టెన్సీ ఉందని అనుకుంటారు. మీకు కూడా కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది. ఓకే నేను ఈ టాస్క్ చేశాను, రేపు అప్లోడ్ చేయాలి, కంపల్సరీ అప్లోడ్ చేయాలనేది ఒక ఎంతూజియాస్టిక్గా ఉంటారు మీరు కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషర్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయండి లింక్డ్ఇన్లో. ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఫేక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోలేని అంటున్నారు కాబట్టి వాళ్ళు గ్రూప్లో పెడతారు. వాళ్ళని చూసి మేము కూడా గ్రూప్లో పెడతారంటే మీరే లాస్ట్. సో లింక్డ్ఇన్ అనేది చాలా పవర్ఫుల్ అంటే ఒకసారి తెలుసుకో నేను చెప్పింది. సో మీరు లింక్డ్ఇన్లో పెడితే చాలా బాగుంటుందని చెప్తున్నాను. యా, సో ఇదండి. సో క్లాస్ వచ్చేసరికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే అడగండి.